ఎంత మధురమైనది యెహోవా నామము. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభు అయిన యేసును గుర్చినటువంటి అధ్యయనం మనం చేస్తూ ఉన్నాం. వాస్తవానికి ప్రభు అయినటువంటి యేసు మీదే క్రైస్తవ జీవితం అనేటువంటిది నిర్మించబడుతూ ఉంటుంది. ప్రభు అయినటువంటి యేసును గురించి స్పష్టమైనటువంటి అవగాహన అనేటువంటిది క్రైస్తవులకు చాలా అవసరం. ఈ లోకంలో ఉన్నటువంటి అనేక మందికి క్రీస్తు ప్రభుని గురించి అనేక రకాలైనటువంటి భిన్నమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. ఉదాహరణకి కొందరైతే ప్రభు అయినటువంటి యేసును ఒక సాధారణమైనటువంటి మనిషిగానే, అయితే మంచి మాటలు సూక్తులను చెప్పినటువంటి మనిషిగా వారు గుర్తించడం జరుగుతుంది. ఇంతకు ముందుగా తెలియజేసినట్లు ఒక గాంధీ గారి ఫోటో, నెహ్రూ గారి ఫోటో పెట్టి పక్కన ప్రభు అయినటువంటి యేసు ఫోటో కూడా పెడుతూ ఉంటారు. అలాగనే ఆయన కూడా కొన్ని మంచి మాటలు చెప్పాడు అని, అందుకు మించి ఆయన వాళ్ళు గుర్తించడంలో విఫలమైన పరిస్థితి. ఇక కొందరైతే క్రైస్తవ్యాన్ని గురించి, ముఖ్యంగా క్రీస్తు ప్రభుని గురించి బైబిల్లో నేర్చుకునేటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభు అయిన యేసు దేవుడని, దేవుడు కాదని, ఆయనకు దైవత్వం ఉందని, అయితే దైవత్వం ఉంది కానీ ఆయన ఆరాధనకి పాత్రుడు కాదని, ఆరాధనకి పాత్రుడైన దేవుడు పాత్రుడు కాని దేవుడు ఎలా ఉంటారని, ఇంకా కొందరైతే క్రీస్తు ప్రభు ఆరాధనకి పాత్రుడే కానీ ఆయన్ని ఆరాధించకూడదు అని, ఆరాధన ఆయన కోరుకోలేదని, ఆయన కోరుకోలేదు కాబట్టి ఆయన ఆరాధించకూడదని, ఇలా భిన్నమైనటువంటి బోధలతోటి క్రైస్తవ్యాన్ని గలిబిలి చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, ప్రభు అయినటువంటి యేసు ఆయన దేవుడు అనేటువంటి విషయము బాహాటంగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు ముఖ్యంగా పాత నిబంధన గ్రంథంలో కనుక చూసినట్లయితే ప్రభు అయినటువంటి యేసు ఆయన యొక్క ప్రత్యక్షతల గురించి మనం గమనిస్తూ ఉన్నాం. ఇక పాత నిబంధన గ్రంథంలో ఒకసారి కాదు అనేక మార్లు ఆయన ప్రత్యక్షమైనట్లుగా మీకా గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా మీకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం మనం గమనించినప్పుడు మీకా ప్రవక్త తెలియజేస్తూ, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను అని చెప్పేసి అంటూ ఉంటాడు. అంటే ప్రభు అయినటువంటి యేసు ఆయన ఏదో ఒక సందర్భంలో ప్రత్యక్షమవటం కాదు, ఆయన అనేక సందర్భాల్లో ప్రత్యక్షమయ్యాడు. పురాతన కాలం మొదలుకొని ఆయన ప్రత్యక్షమయ్యాడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ప్రభు అయినటువంటి యేసు పాత నిబంధన గ్రంథంలో అనేక మార్లు ప్రత్యక్షమైనప్పుడు ఆ ప్రత్యక్షత ప్రభు అయినటువంటి యేసుది అని కనుక నిర్ధారించగలిగితే, మనం గమనించాము ఆయన అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు, అంతేకాదు ఆయన తర్వాత ఇస్సాకు ప్రత్యక్షమయ్యాడు, యాకోబుకు ప్రత్యక్షమయ్యాడు. ఆ తర్వాత మనం గమనించేటప్పుడు యెహోషువ కూడా అక్కడ వాగ్దాన భూమిలోనికి వెళ్ళేటువంటి ముందు, యుద్ధము జరగటానికి ముందు యెహోవా సేనాధిపతిగా ప్రత్యక్షమయ్యాడు. కొన్ని సందర్భాలలో అది ప్రభు అయిన యేసు కాదు అని ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే, ఆయన కాకపోతే మరి ఎవరై ఉంటారు అనేటువంటి దాన్ని కూడా, అంటే బైబిల్ని మనం గమనించేటప్పుడు ఈ అర్హత ఆయన కాకపోతే ఎవరికి ఉంటుంది అనేటువంటిది కూడా స్పష్టమైనటువంటి అధ్యయనం చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొందరు ఏం చేస్తూ ఉంటారంటే దాటివేసేటువంటి ధోరణి ప్రదర్శిస్తూ ఉంటారు. కానీ మనం గమనించవలసింది ఏమిటంటే ఆయన అనేక సందర్భాల్లో ప్రత్యక్షమయ్యాడు. ఇక మోషేకి ప్రత్యక్షమైనప్పుడు అక్కడ ప్రత్యక్షమైనటువంటి వ్యక్తి, నేను అబ్రహాము దేవుడనో, ఇస్సాకు దేవుడనో, యాకోబు దేవుడనో అని చెప్పేసి అన్నాడు. మోషేకి ప్రత్యక్షమైనటువంటి వ్యక్తి ఆయన యెహోవా దూత అని చెప్పేసి అన్నాడు. అంటే ఖచ్చితంగా తండ్రి కాదు అనే విషయం అర్థమవుతుంది. మరి తండ్రి కాకపోతే ఇంకెవరై ఉంటారు? తండ్రి అయితే కాదు, కానీ ప్రత్యక్షమైనటువంటి వ్యక్తి చెప్తున్నాడు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. అంటే ఖచ్చితంగా ప్రత్యక్షమైనటువంటి వ్యక్తి దేవుడు. అంతేకాదు ఆయన అబ్రహాముకు దేవుడై ఉన్నాడు, ఇస్సాకు దేవుడై ఉన్నాడు, యాకోబు కూడా దేవుడై ఉన్నాడు. ఆయన ఇప్పుడు ప్రత్యక్షమై, నీవు నిలుచున్నటువంటి ఈ స్థలం పరిశుద్ధమైంది, నీ యొక్క పాదరక్షలు విప్పే అని చెప్పేసి అంటూ ఉంటాడు.
అంటే ఇదంతా కూడా మనం గమనించేటప్పుడు యెహోవా దూత అన్నాడు, దేవుడు అన్నాడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అన్నాడు. ఇంకా ముందుకు కనుక చదువుకుంటూ వెళ్ళినట్లయితే బైబిల్ చదివేటువంటి వారికి బాగా పరిచయమైనటువంటి ఒక పదము, అయ్యా మరి నీ పేరు ఏమని చెప్పమంటావు అంటే నేను యావేనని చెప్పు అని అన్నాడు. యావే అనేటువంటి మాట బైబిల్లో కనుక గమనించినట్లయితే కేవలము దేవునికి మాత్రమే ఉపయోగించబడినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి మాట. నేను ఉన్నవాడును అనే మాట చెప్పు అని చెప్పేసి అన్నాడు. అంటే ప్రత్యక్షమైనటువంటి వ్యక్తి ఎవరు అంటే యావే. కానీ ఖచ్చితంగా చెప్పగలం తండ్రి కాదు, ఎందుకంటే యెహోవా దూతను నేను అని చెప్పేసి అన్నాడు కాబట్టి ఆయన తండ్రి కాదు. తండ్రి కాకపోతే ఇంకా ఎవరై మాత్రం అవకాశం ఉంటుంది అంటే యెహోవా దూతగా పాత నిబంధన గ్రంథం అంతా కూడా ప్రత్యక్షమైనటువంటిది ప్రభువైనటువంటి యేసే. కాబట్టి ప్రభువైనటువంటి యేసు ఆయన యెహోవా అయి ఉన్నాడు, యెహోవా దూతగా ప్రత్యక్షమయ్యాడు, ఆయన యావే అయి ఉన్నాడు. ఈ మాటలన్నీ కూడా మనకేంటంటే అవన్నీ ఒకే చోట రాసేస్తే అయిపోయేది కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు ఒక ఆయన. కానీ ఒకే చోట రాస్తే అయిపోవటానికి మనం అనుకున్నట్లుగా దేవుడు రాయడు. మరి ఎట్లా? దేవుడు ఎలాగైతే ఇచ్చాడో అలా మనం చదువుకొని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రభువైనటువంటి యేసు ఆయన దేవుడు అనేటువంటిది పాత నిబంధన గ్రంథంలో ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది. పాత నిబంధనలోనే అర్థమవుతుంది, క్రొత్త నిబంధనలో కాదు. కొందరు అనుకుంటూ ఉంటారు యోహాను 1:1-3 ఎప్పుడు అదేగా చెప్పేదని. అసలు యోహాను సువార్త దాకా ఎందుకు వస్తారు? పాత నిబంధన చదవరా? పాత నిబంధన అధ్యయనం చేయరా? దాన్ని అర్థం చేసుకోరా? అందులో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరనేటువంటిది అర్థం చేసుకోరా? కాబట్టి ప్రభువైనటువంటి యేసు దేవుడు అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయము, అంతేకాదు లోకంలో చాలా వివాదాస్పదమైనటువంటి ఒక విషయం కూడా మనం అధ్యయనం ప్రారంభించబోతున్నాం. అదేమిటి అంటే ప్రభువైనటువంటి యేసు ఆయన దేవుడైతే మరి ఈరోజు క్రైస్తవ ఆరాధనకు ఆయన పాత్రుడా? క్రైస్తవులు ఆయన్ని ఆరాధించాలా? నేను ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాను, ప్రభువైన యేసు దేవుడు కాదని మేము అనటం లేదండి, ఆయన దేవుడు 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 అని బైబిల్లో ఉన్న వచనాలన్నీ వరుసగా చూపించి ఆయన దేవుడు. ప్రభువైన యేసు ఆరాధనకి పాత్రుడు కాదని మేము అనటం లేదండి, ఆయన ఆరాధనకి పాత్రుడు పాత్రుడు పాత్రుడు. ఆయన్ని తూర్పు దేశం నుంచి వచ్చినటువంటి జ్ఞానులు ఆరాధించారు పుట్టినటువంటి చిన్న బిడ్డగా ఉన్న పరిస్థితిలో. ఆ తర్వాత ప్రభువైనటువంటి యేసును కుష్ఠరోగి ఆరాధించాడు. ఆ తర్వాత ప్రభువైనటువంటి యేసు పుట్టినప్పుడు ఆరాధించటము, పెరిగి పెద్దవాడై మినిస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఆరాధించటము, పునరుత్థానమైన తర్వాత ఆరాధించటము, అపోస్తులు కూడా ప్రతి మోకాళ్ళు ఆయన ముందు వంగాలని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చెప్పటము, ఇవన్నీ కూడా చూపించి ఆయన ఆరాధించబడ్డాడు. బైబిల్ క్లియర్గా చెప్తుంది ఆయన ఆరాధించబడ్డాడు అని చెప్పి చివరిలో ఏం చేస్తున్నారంటే కొసమెరుపని అంటూ ఉంటారు కదా, ఒక ట్విస్ట్ ఇస్తూ ఉన్నారు. అయితే మనం తండ్రినే ఆరాధించాలి. ఈయన ఆరాధనకి పాత్రుడు, ఆరాధించబడ్డాడు, పుట్టినప్పుడు ఆరాధించబడ్డాడు, పెరిగి పెద్దవాడైన తర్వాత ఆరాధించబడ్డాడు, పునరుత్థానం చెందిన తర్వాత ఆరాధించబడ్డాడు. అపోస్తులు కూడా ప్రతి మోకాలు ఆయన ముందు వంగాలంటున్నారు, అది ఖచ్చితంగా ఆరాధనే. ప్రతి మోకాలు ఆయన ముందు వంగాలని పత్రికను రాశారు. అయితే నేడు మనము తండ్రినే ఆరాధించాలి. తండ్రినే అనేటువంటి మాట అర్థం ఏంటి? తండ్రినే అనేటువంటి మాట తండ్రిని మాత్రమే అని అంటూ ఉన్నారు. ఒకవేళ అదే గనక మీ అభిప్రాయం అయితే 100కి 100 తప్పు. ఎందుకు తప్పు అంటే దేవుడు అనేటువంటి ఆ మాటను మనం అధ్యయనం చేసినప్పుడు ఆ దేవుడు అనేటువంటి ఆ మాటలో ఉన్నటువంటి ఐక్యాన్ని, అందులో ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం విడదీయలేం. ఉదాహరణకి మీరు నన్ను హానర్ చేయాలని అనుకున్నారు, కానీ నా ముఖం మీకు అసలు నచ్చలేదు, నా ముఖంలో ముక్కో కల్లో ఏవో నచ్చలేదు, కొంచెం ఆ తల కనుక తీసి పక్కన పెడితే మేము మిమ్మల్ని హానర్ చేయగలమండి, ఈ తల మాత్రం మేము హానర్ చేయమంటే కుదురుతుందా? అలా మీరు శరీరంలో ఉన్నటువంటి ఏ అవయవాన్నైనా వేరు చేయగలరా? ఎందుకు చేయలేరు? నువ్వు హానర్ చేయకపోతే చేయకపో, లేకపోతే నువ్వు పో, అంతేగాని నా శరీరంలో ఉన్న అవయవాన్ని నేను ఎట్లా వేరు చేయగలను అని అంటాము, అంతే కదా? అంటే మీకు అర్థమవుతుందా? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ వీరు ఏకమై ఉన్నారు. వీరి ఐక్యతను మీరు ఎవ్వరూ కూడా విడదీయలేరు. ఇందులో ఒక శరీరంలో ఏ అవయవాన్నైనా సరే హానర్ చేసినప్పుడు అది మొత్తము శరీరానికి ఎలాగైతే చెందుతుందో అలాగనే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఈ ముగ్గురిని మీరు వేరు చేయలేరు. ఎవరినైనా ఒకరిని గణపరిస్తే ముగ్గురిని గణపరిచినట్లే. క్రీస్తు ప్రభువు అయితే నేరుగా చెప్తాడు, నన్ను గణపరిచినవాడు నా తండ్రిని గణపరిచినవాడు అని అంటూ ఉంటాడు.
అంటే క్రీస్తు ప్రభుని గణపరిస్తే తండ్రిని గణపరచటం. ఇక్కడ వాళ్ళు ఏమంటూ ఉన్నారంటే తండ్రినే ఆరాధించాలంటే క్రీస్తు ప్రభుని కాదా, అందులో క్రీస్తు ప్రభు ఉండడా? కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే మేము క్రీస్తు ప్రభుని స్తుతిస్తామండి, తండ్రిని ఆరాధిస్తామండి అని అంటూ ఉన్నారు. అసలు ఇది ఎట్లా చేస్తూ ఉన్నారంటే చాలా 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 మునుపెన్నడూ లేనటువంటి కన్ఫ్యూజన్. ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, ఏమండి అసలు ఈ మాటలు ఇది అసలు దీని గురించి మనం మాట్లాడకుండా వదిలేయటం మంచిది, ఎందుకంటే ఇప్పటికే ఉండాల్సినంత కన్ఫ్యూజన్ ఉంది అని అంటున్నాడు. ఉండాల్సినంత కన్ఫ్యూజన్ ఉంటే మాట్లాడకుండా వదిలేస్తే ఆ కన్ఫ్యూజన్ అలాగనే ఉంటుంది కదా, దాన్ని ఎప్పటికీ సాల్వ్ చేయరా? కాబట్టి సాల్వ్ చేయటానికి మొదలుపెట్టి ప్రతి ఒక్కరు మాట్లాడి ఇంకా ఎక్కువ జటిలమైపోతుంది. కాబట్టి అందరూ వదిలేస్తే మంచిదని అంటున్నాడు. అందరూ వదిలేస్తే అవగాహన లేనటువంటి ఒక విషయంగానే మిగిలిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు సమస్య ఉంది, జటిలంగా ఉంది అని చెప్పేసి దాన్ని వదిలేయటం కాదు, బైబిల్ దాని గురించి ఏం చెప్పింది అనేటువంటి విషయాన్ని మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ఆరాధన అనేటువంటి విషయాన్ని కనుక మనం అధ్యయనం చేస్తే క్రైస్తవ ఆరాధనకు లేదా మొట్టమొదట మానవ ఆరాధనకు పాత్రులు ఎవరు అనేటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే మనుషులు ఎవరిని ఆరాధించాలి, మనకు బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. మనము ఎవరిని ఆరాధించాలి అని మనం గమనించినప్పుడు ఈ సృష్టిలో దేనిని కూడా, సృష్టింపబడిన దాన్ని దేన్ని కూడా మనం ఆరాధించకూడదు. ఉదాహరణకి మనము ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం గమనించినప్పుడు ఒక దేవదూతను ఆరాధించాలని చేసినటువంటి ప్రయత్నాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉంటాడు. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 10వ వచనం మనం గమనించేటప్పుడు యోహాను చెప్తున్నాడు, అందుకు నేను అతనికి నమస్కారం చేయుటకై అతని పాదముల ఎదుట సాగిలపడగా, అక్కడ ఒక దూత ఆయనతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఆయనకు నమస్కారము చేయుటకై అని అంటూ ఉన్నాడు. అంటే నమస్కారం అంటే ఏదో నమస్కారం అనుకున్నారు. ఇది 10వ వచనం గమనించినప్పుడు అండ్ ఐ ఫెల్ ఎట్ హిస్ ఫీట్ టు వర్షిప్ హిమ్ అండ్ ఐ ఫెల్ ఇట్ హిస్ ఫీట్ టు వర్షిప్ హిమ్. నేను ఆయన్ని ఆరాధించటానికి ఆయన పాదముల మీద పడగా, దీన్ని తెలుగులో నమస్కారము అని తర్జుమా చేశాడు. నమస్కారము, సాగిలపడటము, మ్రొక్కటము, పూజించటము, ఈ మాటలన్నీ కూడా ఆరాధన అనేటువంటి మాటకే తర్జుమా చేశాడు. అంటే ఇక్కడ యోహాను ఏం చేశాడంటే ఆ దూతను ఆరాధించాలి అని చెప్పేసి అనుకున్నాడు. ఎట్లా ఆరాధించాలనుకున్నాడు? ఆయన పాదముల మీద పడగా. ఆయన పాదముల మీద పడినప్పుడు, అందుకనే ఈరోజు ముఖ్యంగా మనం గమనించినప్పుడు కాళ్ళకు దండం పెట్టుకో అని అంటూ ఉంటారు లోకంలో. క్రైస్తవ్యంలో మనం చూసినప్పుడు కాళ్ళకు దండం పెట్టడం అనేటువంటిది మనము అంగీకరించం. ఎందుకు అంగీకరించం? కాళ్ళ మీద పట్టము, కాళ్ళకు దండం పెట్టడము ఏమవుతుంది? అది తల్లికి వందనం, తండ్రికి వందనం, లేకపోతే ఇలాగ కాళ్ళ మీద పట్టము, కాళ్ళని దండం పెట్టుకోవటము, పూలు వేయటము. బైబిల్ దానికి నేను చెప్పాను, బైబిల్ తల్లిదండ్రులను సన్మానించమని అన్నాడు. హానర్ యు ఫాదర్ అండ్ మదర్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. నీ తల్లిదండ్రులను సన్మానించని అన్నాడు, కానీ నీ తల్లిదండ్రులను పూజించమనలేదు, ఆరాధించమనలేదు. కాబట్టి ఎవరికి ఘనతో వారికి ఘనత, ఎవరికి ఆరాధనో వారికి ఆరాధన. ఈరోజు మనకేమి అంటే మనం ఉన్నటువంటి దేశంలో ఏం చేస్తూ ఉంటారంటే గురుదేవోభవ, గురువు దైవమో, మాతృదేవోభవ, పితృదేవోభవ, తల్లి దైవమో, తండ్రి దైవం అని నేర్పుతూ ఉంటారు. కానీ బైబిల్ మనకేమి నేర్పిందంటే దేవుడు ఒక్కడే. ఆ దైవికమైనటువంటి అంటే ఆ దేవుని యొక్క గుణ లక్షణాలు ఏ మానవునికి సృష్టిలో మరి దేనికి కూడా లేవు. కాబట్టి ఆరాధన కేవలం దేవుడిని మాత్రమే చేయాలి. అంటే తల్లిదండ్రుల్ని మీరు అగౌరవపరచమంటారు అన్నాడు ఒక ఆయన. అగౌరవం పూర్తిగా వినాలి కదా, అగౌరవపరచమని లేదు. బైబిల్ చాలా క్లియర్గా చెప్తూ ఉంది, నీ తండ్రిని తల్లిని సన్మానించు అని చెప్పేసి. ఇంకా మీరు కనుక గమనించినట్లయితే పురాతన కాలంలో కొన్ని వేల సంవత్సరాల క్రితం వెనక్కి కనుక వెళ్తే పురుషులకు ఇచ్చినంత గౌరవం సమాజంలో స్త్రీలకు ఇచ్చేవారు కాదు. ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో ఉంది. కానీ మీరు పాత నిబంధనలో చదివినప్పుడు ధర్మశాస్త్రంలో నీ తండ్రిని తల్లిని సన్మానించు అని అన్నాడు. మోషే ధర్మశాస్త్రం 10 ఆజ్ఞల్లో. అంటే క్రీస్తు భూమి మీదకి రావటానికి కొన్ని వేల సంవత్సరాల క్రితమే కుటుంబంలో తండ్రికి ఏ రెస్పెక్ట్ అయితే ఇచ్చాడో తల్లికి అదే రెస్పెక్ట్ ఇవ్వమని పిల్లలకి నేర్పించాడు. కాబట్టి తల్లిని తండ్రిని సన్మానించమన్నాడు కానీ పూజించమనలేదు. కానీ పూజకు ఆరాధనకి ఎవరు పాత్రలు అంటే దేవుడు మాత్రమే. అంతేగాని సృష్టింపబడినటువంటి మరి దేనిని కూడా మానవుడు పూజింపకూడదు.
కొన్ని సందర్భాలలో మనం ఏం చేస్తూ ఉంటామంటే చాలా తెలిసినా కానీ మనం ఏదో చేస్తూ ఉంటాం. ఒకసారి డబ్బు కింద పడిపోతుంది, మన చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే డబ్బును తీసి వెంటనే కళ్ళకు అద్దుకుంటూ ఉంటారు. మీరు చూసారా? మన పిల్లలు కూడా ఏం చేస్తూ ఉంటారంటే, అంటే పిల్లలు పెద్దవాళ్ళు చేస్తారేమో తెలియదేముందిలే, చేస్తారు కొంతమంది. డబ్బు కింద పడిపోగానే తెలియకుండానే తీసి కళ్ళగద్దుకుంటారు. ఒకసారి ఇలాగనే ఒక వ్యక్తి చేస్తూ ఉంటే కింద పడిపోయింది, కింద పడిపోతే ఆ నోట్ ఇలా తీసుకొని ఇలా అని జేబులో పెట్టుకున్నాడు. ఏం చేసావంటే డబ్బులు కింద పడితే జేబులో పెట్టుకున్నాను అన్నాడు. అది కాదు, ఆ మధ్యలో ఏం చేసావు, పైకి తీసి ఇట్లా అన్నావు కదా అంటే ఆ కళ్ళకు అద్దుకున్నాను అన్నాడు. ఎందుకు అంటే డబ్బులు కదా అన్నాడు. ఏంటిది అది అంటే డబ్బును గౌరవించటం అన్నాడు. అది గౌరవించటం కాదు, నీకు తెలుసో లేదో అది పూజించటం. నువ్వు ఎప్పుడైతే హత్తుకున్నావో, ఆరాధన అనేటువంటి మాటకు అర్థం ఏమిటంటే హత్తుకొనుట, ముద్దు పెట్టుకొనుట అని అర్థం. కొంతమంది అయితే లిటరల్గా ముద్దు పెట్టుకుంటారు, ఇట్లా ముద్దు పెట్టుకుంటారు. మీరు చూసారా? కాబట్టి మీకు ఒకసారి బస్సు అలా వెళ్తూ ఉంటే అక్కడెక్కడో ఒక గుడి ఉంటుంది. గుడి ఉండగానే వాళ్ళు ఇట్లా ముద్దు పెట్టుకుంటూ ఉంటారు. మీరు గమనిస్తూ ఉన్నారా? అక్కడ ఏదో ఒక బొమ్మ ఉందనుకోండి, ఆ బొమ్మని పితా పుత్ర పవిత్రాత్మ అని చెప్పేసి ఇలా ముద్దు పెట్టుకుంటూ ఉంటారు. దీన్ని మనం చూస్తూ ఉంటాం. అంటే మనం ఉన్నటువంటి లోకంలో ఏంటంటే డబ్బును ముద్దు పెట్టుకుంటారు, హత్తుకుంటారు, పుస్తకాలని హత్తుకుంటారు, పూజ చేస్తూ ఉంటారు, ఆయుధాలని పూజ చేస్తూ ఉంటారు. ఇదంతా మనం చూస్తూ ఉంటాం. అంటే ఏ వృత్తి చేసేవాళ్ళు ఆ వృత్తి మీద మేము ఆధారపడి బ్రతుకుతున్నాం కాబట్టి, అంటే మీరు దానికి హానర్ ఇవ్వటం వరకు ఓకే, ఇవ్వాలి, ఖచ్చితంగా మనం దానికి గౌరవం ఇవ్వాలి. ఎందుకంటే మనము ఏ వృత్తిని బట్టి జీవిస్తూ ఉన్నామో ఆ వృత్తికి మనం ఖచ్చితంగా గౌరవం ఇవ్వాలి, దానికి కాదని అనటం లేదు. కానీ అదే సందర్భంలో మానవ ఆరాధనకు మాత్రమో అవి ఏవి కూడా అర్హత కలిగినటువంటివి కాదు. మానవుడు ఎవరిని మాత్రం ఆరాధించాలంటే దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి. కొన్ని సందర్భాల్లో మనం కూడా మన చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని బట్టి అలా మనం నెట్టబడుతూ ఉంటాం, త్రోయబడుతూ ఉంటాం. మనం కూడా మనకు తెలియకుండానే అందులోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఇక్కడ యోహాను కూడా ఏం చేస్తాడంటే అక్కడ మాట్లాడుతున్నటువంటి సందర్భంలో 19వ అధ్యాయం 10వ వచనము, అందుకు నేను అతనికి నమస్కారము చేయటకే అతని పాదములు ఎదుట సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతోనూ యేసుని గూర్చిన సాక్ష్యము చెప్పు నీ సహోదరులతోనో సహదాసుడనో. ఆ దూత అంటున్నాడు, నేను నీతోనో, ఇక్కడ చెప్తూ ఉన్నాడు, నీతోనో యేసును గురించిన సాక్ష్యము చెప్పు నీ సహోదరులతోనో సహదాసుడునో అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఐ యామ్ యువర్ ఫెలో సర్వెంట్. అంటే మీరు ఎట్లయితే దేవుణ్ణి సేవిస్తున్నారో మేము కూడా అట్లా దేవుణ్ణి సేవిస్తున్నాం. ఐఎమ్ యువర్ ఫెలో సర్వెంట్. సహదాసుడనో అంటే అంటే మీతో పాటు మీరు ఎట్లయితే దేవుణ్ణి సేవిస్తున్నారో మేము కూడా అట్లా దేవుణ్ణి సేవించేటువంటి వాళ్ళమే అని ఆ దూత తెలియజేస్తూ ఉన్నాడు. సహదాసుడనో వధుసుమి అని అంటూ ఉన్నాడు. అంటే ఆరాధన దూతలకు చేయవచ్చా అంటే ఆరాధన అనేటువంటిది దూతలకు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. అంతేకాదు అపోస్తులైనటువంటి పౌలును కూడా పౌలును మనం చూసినప్పుడు పౌలును కానీ లేకపోతే అపోస్తులైనటువంటి పేతురు కానీ వారి పాదాల మీద పడినటువంటి కొన్ని సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. అక్కడ వాళ్ళు స్ట్రిక్ట్గా నిరాకరించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యములు మనం గమనించేటప్పుడు 10వ అధ్యాయం 25, 26 వచనాల్లో పేతురు కొర్నేలి ఇంటికి వచ్చినటువంటి సందర్భాన్ని ఇక్కడ నమోదు చేస్తూ ఉంటాడు. అపోస్తుల కార్యములో 10వ అధ్యాయము 25, 26 వచనాలు, పేతురు లోపలికి రాగా కొర్నేలి అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేశాను. ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది క్రైస్తవ్యంలో. అంటే క్రీస్తు ప్రభు పాదాలు గడిగాడు కదండి అన్నాడు ఒకసారి ఒక ఆయన. పాదాలు కడిగా నీళ్ళు తీసి నెత్తి మీద పోసుకోలేదు. కొంతమందిని కనుక మనం చూసినట్లయితే మనము తగ్గించుకోవటం అనేటువంటిది వేరు. పాదాలు క్రీస్తు ప్రభు కడిగినప్పుడు వాళ్ళందరి పాదాలకి దండం పెట్టుకోవాలి. ఆ విషయం మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన పాదాలు కడిగినటువంటి దేనికంటే తగ్గింపును నేర్పించటానికి, అంతేగాని వాళ్ళ పాదాలకి దండం పెట్టుకోవటమో ఆరాధించటమో నేర్పించటం కాదు. కానీ మనమున్నటువంటి దేశంలో కనుక చూసినట్లయితే ఇక్కడ పాదాభివందనం అని అంటూ ఉంటారు. అంటే వాళ్ళు ఆరాధన చేస్తూ ఉంటారు. మనం గౌరవించటం, సన్మానించటం, ఘనపరచటం ఇంతవరకు దేవుడు కాదని లేదు. మనల్ని మనం తగ్గించుకోవటం అది మనకు నేర్పించాడు. కానీ పూజించటము, ఆరాధించటం ఉంది కదా, అది దేవుడు నేర్పించలేదు. ఈ సృష్టిలో ఉన్నటువంటి సృష్టింపబడిన దేనిని కూడా మానవుడు ఆరాధించకూడదు. అది సాక్షాత్తు అపోస్తులు అయితే కూడా, మనమున్న దేశంలో అయితే
ఎవరైతే ఆ రిలీజియస్ లీడర్స్ ఉంటారో, ముఖ్యంగా ఆ రిలీజియస్ టీచింగ్స్ చేసేటువంటి టీచర్స్ ఉంటారో, ఇక వాళ్ళకి ఏ పేరైనా పెట్టనివ్వండి, వాళ్ళని నేరుగా ఆరాధిస్తారు. వాళ్ళ పాదాలు తీసి పళ్ళాల్లో పెట్టి కడిగి ఆ తలలు తీసి ఆ నీళ్ళు తీసి తల మీద చల్లుకుంటూ పూలు వేస్తూ అది చేస్తూ ఉంటారు. కానీ క్రైస్తవ్యంలో అటువంటి వాటికి అనుమతి లేదు అనేటువంటిది ఈ సందర్భంలో చెప్తూ ఉంటాడు. 25వ వచనం 10వ అధ్యాయం. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేసెను. అతని పాదముల మీద పడి నమస్కారము చేసెను. అందుకు పేతురు, నువ్వు లేచి నిలువుమో, నేను కూడా నరుడనే అని చెప్పి అతన్ని లేవనెత్తెను. నిజంగా లోకంలో కనుక చూసినట్లయితే నేను కూడా నరుడినే, నువ్వు ఎట్లా మనిషివో నేను మనిషినే, లేచి నిలువు అని అంటారా? అనరు. పడకపోతే కూడా వాళ్ళని పాదాల మీద పడనని పక్కన వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. లోకంలో మనం చూస్తూ ఉంటాం. కానీ క్రైస్తవ్యంలో అది ఎన్నటికీ కూడా కూడదు. కొన్ని సందర్భాల్లో మేము వెళ్ళినప్పుడు చాలా అరుదుగా ఏం జరుగుతుందంటే, ఎవరైతే ఈ అంటే హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారో నేరుగా వచ్చి ఇలా కాళ్ళకి దండం పెట్టుకొని వెళ్తారు. మేము మరలా పిలిచి చెప్తాము, ఇలా ఎప్పుడు కూడా చేయొద్దు, ఇలా చేయకూడదు అని చెప్పేసి. ఒకసారి ఒక ఆయన అన్నాడు, అంటే మాకు అలాగనే చేస్తారు ఏంటంటే, మీకు చేస్తారు కానీ అట్లా చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే, ఇలా కాళ్ళకి దండం పెట్టుకోవటం ఆరాధన అవుతుంది, మీరు మమ్మల్ని ఆరాధించటం అవుతుంది. అవును చేయాలి కదా అంటున్నాడు. లేదు అదే చెప్తున్నాను మరలా, అలా ఏ మనిషిని ఆరాధించకూడదు. వాళ్ళు ఎంత గొప్ప మనిషి అయినా సరే మనం ఆరాధించకూడదు. ఆరాధన కేవలము దేవునికి మాత్రమే, ఇంకెవరికి కూడా కాదు. ప్రపంచంలో వాళ్ళు ఎంత గొప్ప మనిషి అయినా మనిషే, వాళ్ళు ఎవరిని కూడా ఆరాధించకూడదు. పైనుంచి దిగి వచ్చినటువంటి ఒక దేవదూతను కూడా ఆరాధించకూడదు. ఇందాకడ యోహాను పాదాల మీద పడితే చెప్తూ ఉన్నాడు, వద్దు సుమి అని చెప్పేసి, నేను కూడా నీతోనో యేసుని గురించి సాక్ష్యం ఇచ్చే నీ సహోదరులతోనూ సహదాసుడును, ఆమె ఫెలో సర్వెంట్, నువ్వెట్లా నన్ను ఆరాధిస్తావు, నువ్వెంతో నేనంతేనా అంటూ ఉన్నాడు. కాబట్టి దేవుని తప్ప ఎవరిని కూడా ఆరాధించకూడదు. పేతురు పాదాల మీద పడి నమస్కారం చేస్తే అందుకు పేతురు, నువ్వు లేచి నిలువు, నేను కూడా నరుడనే అని చెప్పి అతన్ని లేవనెత్తెను. కాబట్టి అపోస్తులు వారు ఎంత గొప్పవారైనప్పటికీ కూడా దేవుని పరిచర్యలో వాళ్ళు గొప్పవాళ్ళే, కాదని అనటం లేదు. సంఘానికి క్రీస్తు ప్రభు ముఖ్యమైన మూలరాయి అయితే వారందరూ కూడా పునాదులు, అపోస్తులు వేసిన పునాదుల మీద మనం కట్టబడ్డాం, కాదని అనటం లేదు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఆరాధించబడటానికి అర్హులు కాదు. మానవ ఆరాధనకు దేవదూతలు కావచ్చు, అంటే పరలోకం నుంచి దిగి వచ్చినా కానీ వాళ్ళ ఆరాధనకి పాత్రలు కాదు, పరలోకం నుంచి వచ్చారని. క్రీస్తు ప్రభు వాళ్ళని ఎంపిక చేసుకున్నాడని అపోస్తులు ఆరాధనకి పాత్రలు కాదు. అంతేకాదు అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం మనం గమనించేటప్పుడు ఇక్కడ అపోస్తులైనటువంటి పౌలుకు ఒకానొక సందర్భంలో ఎదురైనటువంటి ఒక సంఘటన గురించి తెలియజేస్తూ ఉంటాడు. లుస్త్రా అనేటువంటి ఒక ఊరికి వెళ్ళినప్పుడు 14వ అధ్యాయం మనం గమనించినట్లయితే 14వ అధ్యాయము 8వ వచనం. లుస్త్రలో బలహీన పాదములు గల ఒకడు ఉండెను. అతడు పుట్టింది మొదలుకొని కుంటివాడై ఎన్నడూను నడవలేక కూర్చుండి ఇండువాడు. లుస్త్రా అనేటువంటి ఒక ప్రదేశానికి పౌలు సంచరిస్తూ వచ్చినప్పుడు అక్కడ బలహీన పాదాలు కలిగినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పాదాల్లో పుట్టినప్పటి నుంచి అదే సమస్య, ఆయన పాదాల్లో బలం లేదు పుట్టినప్పటి నుంచి కూడా. పుట్టిన మొదలుకొని కుంటివాడై ఉండి నడవలేక కూర్చుండి ఉన్నాడు. అతడు పౌలు మాటలు వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసమును గ్రహించి, నీ పాదాలు మోపి సరిగా నిలవమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. పుట్టినప్పటి నుంచి పాదాల్లో బలం లేక అలాగే ఉన్న వ్యక్తి. ఊర్లో వాళ్ళందరికీ తెలుసు కదా, వాళ్ళ అమ్మ ఎట్లా కన్నది, చిన్నప్పటి నుంచి ఎట్లా ఉన్నాడు అనేటువంటి తెలుసు. అలాంటిది ఒక మందో మాకో వాడి రోజు రోజుకి బలపట్టం వేరు. నువ్వు లేచి నీ పాదాల మీద నిలువంటే నిలవటం కాదు. పై వచనంలో చెప్తూ ఉన్నాడు, మీరు కనుక గమనించినట్లయితే, అతడు గంతులు వేసి నడవసాగినో అని చెప్పేసి అంటూ ఉన్నాడు. అతడు లేచి గంతులు వేస్తూ ఉన్నాడు. అసలు నించోటానికే బలం లేనటువంటి పాదాలు, మీకు తెలుసు కదా, గంతులు వేయాలంటే ఎంత స్ట్రెంత్ ఉండాలి, కాళ్ళలో ఎంత బలం ఉండాలి. అంటే ఏదో ఇలా లేచి నిలబడితే అది ఒక ఆశ్చర్యం, అప్పటికే అదే ఆశ్చర్యము. కానీ లేచి నిలబడటం కాదు, ఆ కాళ్ళు లేచి గంతులేస్తూ ఉన్నాయి.
మరి ఇంత గొప్ప కార్యం చేశారంటే ఎవరై ఉండాలి వీళ్ళు? ఆ ఊరి వాళ్ళు అనుకుంటున్నారు. 11-12 వచనాలు. జనసమూహాలు పౌలు చేసిందని చూసి లుకయోనియా భాషలో దేవతలు మనుష్య రూపము దాల్చి మన యొద్దకు దిగివచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు ద్యోపతి అనియు పౌలు ముఖ్య ప్రసంగికుడై ఉన్నందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టిరి. దీన్ని చూసిన తర్వాత వాళ్ళు ఏమనుకున్నారంటే లుకయోనియా భాషలో వాళ్ళలో వాళ్ళు చెప్పుకుంటున్నారు, దేవతలు మనుష్య రూపాన్ని దాల్చి మన యొద్దకు దిగి వచ్చారు, వీళ్ళు దేవుళ్ళే కానీ మనిషి కాదు అని చెప్పేసి వాళ్ళలో వాళ్ళు అనుకుంటున్నారు. ఒకసారి మనం చెప్పకుండానే మన గురించి ఏదేదో అనేసుకుంటారు జనాలు. కొంతమంది వాళ్ళ అభిప్రాయాలు ఎట్లా ఉంటాయంటే, మీరైతే సేవకులు కదా, ఒకసారి ఒకలా అంటున్నారు, మీరంటే సేవకులు కదా అంటున్నాడు. ఏ విషయంలో సేవకులము? మేము సేవకులు ఏ విషయాల్లో అంటే పాపం అనేటువంటి విషయాన్ని గురించి ప్రస్తావన వచ్చినప్పుడు మీరు సేవకులు కదని అంటున్నాడు. మేము చెప్పాం, మిమ్మల్ని కోస్తే ఏ బ్లడ్ వస్తుందో మమ్మల్ని కోస్తే కూడా అదే బ్లడ్ వస్తుంది. అయితే మీ గ్రూపు వేరు, మా గ్రూపు వేరే అయి ఉండొచ్చు, బ్లడ్ గ్రూపు, కానీ మీకున్న రక్తమాంసాల శరీరం, మాకు రక్తమాంసములు కలిగిన శరీరం. మీకు ఏ శోధన అయితే ఉంటుందో ప్రతి శోధన మాకు కూడా ఉంటుంది, ప్రతి శోధన మాకు కూడా ఉంటుంది. కానీ మీకు మాకు ఉండే వ్యత్యాసం ఏంటంటే, ఒకవేళ మీరు లేఖనాలు అధ్యయనం చేసేటువంటి విషయంలో ఒకవేళ వెనకబడి ఉండొచ్చు, మీకంటే మేము కొంచెం ఎక్కువగా అధ్యయనం చేసి ఆత్మీయంగా బలం పొంది ఉండొచ్చు, కానీ మీకున్న ప్రతి శోధన మాకు ఉంటుంది. అంతేగాని మానవాతీతులుగా చూడొద్దు. పాపం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది. సేవకులు మీరు ఎట్లా పాపం చేస్తారంటారు. సేవకులు ఎట్లా పాపం ఏ సేవకులు మాకు కడుపు లేదా, మాకు ఆకలి లేదా, మాకు దాహం ఉండదా, మాకు శోధన ఉండదా? అన్నీ మీకులాగానే ఉంటాయి మాకు కూడా. క్రీస్తు ప్రభు రుజువు చేసింది అదే కదా. కొందరు ఏం చేస్తూ ఉంటారంటే, మనుషులను ఎప్పుడైతే మనము ఈ దైవికమైనటువంటి విషయాలు చెప్పేటప్పుడు, ఈ ఆధ్యాత్మిక బోధలు చేసేటప్పుడు మానవాతీతులుగా చూస్తూ ఉంటారు కొంతమంది. అదే ప్రధానమైన సమస్య. మానవాతీతులుగా చూడటం మాత్రమే కాదు, ఇక్కడైతే నేరుగా వాళ్ళ భాషలో వాళ్ళు చెప్పుకుంటున్నారు, దేవతలు మనుష్య రూపము దాల్చి మన ఎదుగు దిగి వచ్చినారు. చెప్పారా వాళ్ళు? మేము ఏదో పైనుంచి దిగి వచ్చామని వాళ్ళు చెప్పలేదే. వాళ్ళలో వాళ్ళే అంటే ఆ ఒక అద్భుతం అక్కడ జరిగేసరికి దీన్ని చూసి దేవతలు మనుష్య రూపాన్ని దాల్చి దిగి వచ్చి ఉన్నారని చెప్పేసి వారు బర్నబాకు ద్యోపతి అని పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అని పేరు పెట్టిరి. పట్టణంనకు ఎదురుగా ఉన్న ద్యోపతి యొక్క పూజారి ఎడ్లను పూలదండలను ద్వారముల యొద్దకు తీసుకుని వచ్చి, ఎవరు తీసుకొని వచ్చారో చూడండి. పట్టణమునకు ఎదురుగా ఉన్న ద్యోపతి అంటే ఎవరు ద్యోపతి? ఇందులో పైన కనుక మీరు చూసినట్లయితే బర్నబాకు ద్యోపతి అని పౌలు ముఖ్య ప్రసంగి అయినందున హెర్మే అని పేరు పెట్టారు. పెట్టేసి వాళ్ళకి గుళ్ళు కూడా కట్టినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏముందంటే, ఆ ద్యోపతి యొక్క పూజారి, అక్కడ ద్యోపతి గుడి ఉంది కదా, ఆ ద్యోపతి గుడిలో ఉన్నటువంటి పూజారి ద్యోపతిని ఆరాధించాలి. అది ఆయన బాధ్యత అక్కడ. అందుకే ఆయన పూజారిగా ప్రిస్టుగా పెట్టారు. ఇప్పుడు ఈయన ద్యోపతి దిగొచ్చాడు, మన ఊరికి హెర్మే దిగొచ్చాడు అనేసరికి ఆ పూజారి ఏం చేశాడండి, ఇక్కడ చెప్తున్నాడు, ఎడ్లను పూలదండలను ద్వారముల యొద్దకు తీసుకుని వచ్చి జనసమూహంతో ఆయన కూడా కలిసిపోయాడు. ఆయన చెప్పాలి, వారు పిచ్చోళ్ళారా, వీళ్ళు మనుషులు, దేవుడు కాదని చెప్పాల్సిన ఆయన ఏం చేశాడంటే, ఆయన ఇంకా కొంచెం ఎక్కువ చేసి ఆయన పూలదండలు ఎడ్లు తీసుకుని, అంటే బలి ఇవ్వటానికి తెచ్చేసి తీసుకొని వచ్చి జనసమూహంతో కలిసి బలి అర్పింపవాలని ఉండాను. ఇంకొద్దిగా ఉంటే బలి ఇచ్చేసేవాళ్ళు. అప్పుడు 14 వచ్చిన అపోస్తులైన బర్నబాయు పౌలును, ఇక్కడే బర్నబా కూడా అపోస్తులుడు అని రుజువు చేసేదానికి కొందరు వచనం చూపిస్తారు. అపోస్తులైన బర్నబాయు పౌలును, వెన్ ద అపాస్టల్స్ బర్నబాస్ అండ్ పాల్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. అపోస్తులు ప్లూరాలిటీ అంటే పౌలు బర్నబా ఇద్దరు కూడా అపోస్తులు అనే దానికి ఇక మనం దాని దగ్గరికి వెళ్ళటం లేదు. అపోస్తులైన బర్నబా పౌలు ఈ సంగతి విని తమ వస్త్రాలు చించుకొని జనసమూహంలో జొరబడి, అయ్యలారా మీరు ఇలాగెందుకు చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. ఇందాక చెప్పాను కదా, మిమ్మల్ని కోస్తే ఎలా బ్లడ్ వస్తుందో మాకు కూడా బ్లడ్ వస్తుంది. కాకపోతే మీ బ్లడ్ గ్రూప్ వేరు, మా బ్లడ్ గ్రూప్ వేరు అయి ఉండొచ్చు, కానీ మీకు లాంటి స్వభావం కలిగినటువంటి రక్తమాంసములు కలిగినటువంటి శరీరమే మాది కూడా. మేము కూడా మీ వంటి స్వభావం కలిగినటువంటి నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశము, భూమి, సముద్రము, వాటిల్లో ఉండు సమస్తము సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము.
కాబట్టి మేము వచ్చి మమ్మల్ని ఆరాధించమని కాదు మేము చెప్పింది, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మేము చెప్పేదంతా కూడా ఏమిటంటే, ఎవరైతే ఆకాశము, భూమి, సముద్రము అందులో ఉండేటువంటి సమస్తాన్ని చేశారో మీరు ఆయన వైపు తిరగాలని చెప్పేసి మేము మీకు సువార్త ప్రకటిస్తూ ఉంటే మీరేంటి మా వైపు తిరుగుతున్నారు? మేము మీ వంటి స్వభావం కలిగినటువంటి నరులమే. కాబట్టి అపోస్తులు తమ ఆరాధించబడటానికి ఎక్కడ కూడా ఒప్పుకోలేదు. మనం పైనుంచి దిగి వచ్చినటువంటి దేవదూతలను ఆరాధించకూడదు. సాక్షాత్తు అపోస్తులే అయినప్పటికీ కూడా వాళ్ళను మనం ఆరాధించకూడదు. ఒకవేళ వాళ్ళు మంచి స్వభావం కలిగిన మనుషులు కావచ్చు, కానీ మనిషి ఆరాధనకి పాత్రుడు కాదు. ఇక లోకంలో నేరుగా సాతాన్ని ఆరాధించే వాళ్ళు ఉంటారు. మీరు ఆశ్చర్యపోదు, సాతాన్ని ఆరాధిస్తారా అని. చేతపళ్ళు, క్షుద్ర పూజలు, మంత్రాలు ఇవన్నీ ఉంటాయి కదా. ఎవరిని ఆరాధించేది మరి వాళ్ళు? దేవుణ్ణా, దెయ్యాన్న? అర్ధరాత్రుల్లో ఆరాధిస్తూ ఉంటారు, సమాధుల్లో ఆరాధిస్తూ ఉంటారు కూర్చొని. ఇంకా కొందరైతే మరి అసలు ఒంటి మీద బట్టలు లేకుండా దిగంబరులుగా ఆరాధిస్తూ ఉంటారు. అలా ఆరాధిస్తేనే ఆ దేవుళ్ళో దేవతలో ప్రసన్నమవుతారట. నేరుగా రక్తాన్ని అర్పిస్తూ ఉంటారు. అలా అర్పిస్తేనే వాళ్ళు ప్రసన్నమవుతారు. ఎముకలు, పుర్రెలు ఇవన్నీ తీసుకొని, అంటే ఒకవేళ ఇదే బోధ వెస్ట్రన్ కంట్రీస్లో చేస్తే నిజంగా ఎముకలు, పుర్రెలు తీసుకొని దిగంబరులుగా సమాధిలో కూర్చుంటారని ఆశ్చర్యపోతారు. కానీ మన దేశంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ఎందుకంటే మన మధ్య కనబడుతూ ఉంటారు. అంటే కనబడుతూ ఉంటారంటే పగలలా కనబడరు, కానీ ఊళ్ళలో చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏదో చేతబడులు చేస్తారు, వీళ్ళు ఏదో క్షుద్ర పూజలు చేస్తారు, ఇలాగా ఇదంతా చెప్పుకుంటూ ఉంటారు. ఈరోజు మనకి ఇది చూస్తూ ఉంటాం. మేము కూడా మీటింగులకి వెళ్ళి వచ్చేటప్పుడు ఒక్కోసారి 11, 12, 1 గంట, 2 తెల్లారే వరకు వస్తూ ఉంటాం. చాలా సందర్భాల్లో, ఒక సందర్భం కాదు, చాలా సందర్భాల్లో మేము చూసినటువంటి విషయం ఏంటంటే, నైట్ వచ్చేటప్పుడు ఒకసారి ఇలాగనే మనకి బోనాలు అని అంటూ ఉంటారు కదా, అలాగా వెళ్తూ ఉన్నారు. ఊర్లో డప్పులు కొడుతూ ఉన్నారు. డప్పులు కొట్టేసి తల మీద పెట్టుకొని అదంతా కూడా వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉంటే అదేంటి పెళ్లి కూతుర్ని ఇప్పుడు తీసుకొని వెళ్ళరే, బాగా అలంకరించి తీసుకొని వెళ్తున్నారు. అర్ధరాత్రి పూట పెళ్లి కూతుర్ని తీసుకొని వెళ్ళరే అని అట్లాగా కారు క్రాస్ అయ్యి వెళ్తూ ఉంటే బాగా అలంకరించబడినటువంటి ఒక స్త్రీ, పెళ్లి కూతుర్ని అర్ధరాత్రి తీసుకొని వెళ్ళరే అంటే పక్కన ఆయన, మీరు గుర్తుపట్టలేదా అంటున్నాడు. ఎవరిని? మనకు తెలిసిన వాళ్ళు. ఏంటంటే తెలిసిన వాళ్ళు కాదు, అది పెళ్లి కూతురు కాదు, మగ మనిషి కదా అన్నారు. మగ మనిషి కదా అని అంటే ఇప్పుడు అక్కడ అలంకరించి తీసుకొని వెళ్ళే ఆ పెళ్లి కూతురు మళ్ళీ పెళ్లి కూతురు అంటారు, మగ మనిషి అండి అంటున్నాడు. మగ మనిషికి చీర కట్టి, మగ మనిషికి పూలు పెట్టి, మగ మనిషిని అలంకరించి తీసుకొని వెళ్తున్నారు అని. ఇక తర్వాత మీకు ఇప్పటికి అర్థమయ్యి ఉంటుంది ఏం జరుగుతాయి మన గ్రామాల్లో. మీకు తెలుసు, రాత్రిపూట అలాగ తీసుకొని వెళ్ళి అక్కడ ఆ దేవుడో దేవత ఎవరో, ఇక ఆ పేర్ల దగ్గరికి నేను వెళ్ళను, కానీ అక్కడ పూజ చెయ్యాలి అంటే మగ మనిషే చెయ్యాలి. ప్రీస్ట్గా మగ మనిషే ఉంటాడు. కానీ మగ మనిషి మగ రూపంలో వచ్చి యాజకత్వం చేయకూడదు అక్కడంట. మగ మనిషి చీర కట్టుకొని ఆడ మనిషిలాగా పూలు పెట్టుకొని వెళ్ళి అక్కడ యాజకత్వం చేయాలట. పల్లెటూరులో ఉన్న వాళ్ళు మీకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది ఏం జరుగుతుంది, ఎవరు ఏంటనేటువంటి. కాబట్టి ఇవన్నీ మనకు ఆశ్చర్యమేం కాదు. అంటే కొత్తలో నేను ఆశ్చర్యపడ్డాను, కానీ ఆ తర్వాత నైట్లో వచ్చేటప్పుడల్లా అప్పుడు తీక్షణంగా చూసేవాడిని. అవును, గడ్డం జాగ్రత్తగా కనుక చూసినట్లయితే నా మేల్ పర్సనే. మనం అనుకునేటట్టు పెళ్లి కూతురు కాదు, పెళ్లి కూతుర్ని అర్ధరాత్రులు ఊరేగించరు, పగలు తీసుకొని వెళ్తూ ఉంటారు. అంతేకాదు, సమాధుల్లో మీరు చూసినప్పుడు అక్కడ కూడా పూజలు చేస్తూ ఉంటారు, క్షుద్ర పూజలు చేస్తూ ఉంటారు. అంటే మనిషి ఏం చేస్తూ ఉన్నాడంటే దేవతలో, దేవుళ్ళో వాళ్ళు అనుకునే వాళ్ళని ప్రసన్నం చేసుకోవటానికి ఈ విధమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటారు. మనం కూడా ముఖ్యంగా మనం ఉన్నటువంటి దేశంలో వీటన్నింటినీ చూస్తూ ఉంటాం. అంటే దేవుడిని మాత్రమే కాకుండా మనిషి దయ్యాన్ని కూడా ఆరాధన చేసి, దయ్యానికి కూడా ఒకరు అన్నారు, ఏమండి మేము చదువుకునేటువంటి రోజుల్లో దేవుడిని ప్రసన్నం చేసుకోవాలంటే చాలా కష్టం, చాలా నిష్టగా ఉండాలి. అది అంటే నిష్టగా అంటే నేను అనేది ఏంటంటే నిష్ట ఇందులో కూడా ఉండాలి, కానీ చాలా మంచిగా ఉండాలి. దేవుడిని ప్రసన్నం చేసుకోవాలంటే, దెయ్యాన్ని ప్రసన్నం చేసుకోవాలంటే చాలా తేలిక అన్నాడు. దేవుడిని ప్రసన్నం చేసుకోవాలంటే చాలా కష్టం, దెయ్యం అయితే చాలా తేలిగ్గా మనం ప్రసన్నం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ అది చెడ్డది, మనం చెడ్డోళ్ళం కాబట్టి సెట్ అయిపోతాం అక్కడ. మనం దేవుడి దగ్గర సెట్ అవ్వమండి అని అన్నాడు. దేవునికి ఎలాగ శక్తి ఉందో దెయ్యానికి కూడా శక్తి ఉంది.
కాబట్టి ఇప్పుడు మనం దేవుణ్ణి ఆశ్రయించి తెచ్చుకోవాలంటే ఈ మనం మంచోళ్ళుగా మారాలి, అది అయ్యే పని కాదు. కాబట్టి ఇప్పుడు మనం దెయ్యం దగ్గరికి వెళ్తే సెట్ అయిపోతాం. ఈ పూజ ఏదో అక్కడ చేసామనుకోండి, అక్కడ చాలా తేలిగ్గా తెచ్చుకోవచ్చు అని అన్నాడు. అంటే అది నేను వినేటప్పుడు అసలు ఆ మాటలే చాలా ఆశ్చర్యం వేసినాయి. కానీ ఆ తర్వాత ఆయన చెప్తూ ఉన్నాడు, డెప్త్లోకి వెళ్ళి దెయ్యాలను ఎట్లా పూజ చేయాలి, దెయ్యాలను ఎట్లా ప్రసన్నం చేసుకోవాలి, దానికి సంబంధించిన రిటర్న్ లిటరేచర్ కూడా ఉందంట ఆయన దగ్గర. అంటే అప్పుడు ఆశ్చర్యమేం కదా. అప్పుడు నాకు బైబిల్లో ఒక వచనం గుర్తొచ్చింది. అపోస్తుల కార్యగ్రంథం 19వ అధ్యాయం మనం గమనించేటప్పుడు అపోస్తులైనటువంటి పౌలు ఎఫెస్ అనేటువంటి పట్టణానికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని అక్కడ రాస్తూ ఉంటాడు. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం మనం గమనించినప్పుడు ఇక్కడ చెప్తూ ఉంటాడు 17వ వచనం, ఈ సంగతి ఎఫెసులో కాపురం ఉన్న సమస్తమైన యూదులు గ్రీకు దేశస్థులు తెలియవచ్చినప్పుడు వారికి అందరికీ భయం కలిగిన కనుక ప్రభువైన యేసు నామమును గణపరచబడెను. విశ్వసించిన వారు అనేకులు వచ్చి, బాగా గమనించండి, తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిరి. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అంటే మాంత్రిక విద్య ఒకటి ఉందా? అప్పుడప్పుడు అనుకుంటా బైబిల్ స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు ఉన్నట్టు వాళ్ళకు కూడా స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీల వరకు కూడా ఉండుంటాయేమో. వాటికి విద్య ఉంది, స్టడీస్ ఉన్నాయి. ఆశ్చర్యం కాదు, స్టడీస్ ఉన్నాయి. మీరు ప్రాచీన కాలంలో కనుక చూసినట్లయితే వీటన్నింటి మీద స్టడీస్ ఉన్నాయి. ఆ తర్వాత ఇంకొక మాట ఉంటుంది చూడండి, మాంత్రిక విద్యను అభ్యసించినటువంటి వారు అనేకులు తమ పుస్తకాలను తెచ్చి ఏం తెచ్చారట అంటే పుస్తకాలు ఉన్నాయా వాళ్ళకి? అదేదో చెప్తే విని నేర్చుకోవటం కాదు, దానికంటూ రిటర్న్ లిటరేచర్ ఉంది. అనేకులు వాళ్ళ పుస్తకాలను తీసుకొని వచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి రూకలు. ఎంత విలువైన పుస్తకాలు! ఇవాళ మనం అంటాం ఎల్కేజీ పుస్తకాలు అన్ని వేలు అయినాయండి, ఇన్ని వేలు అయినాయండి అని అంటున్నాం. మనం చదువుకోవటానికి ఎలాగైతే మనకు వేల రూపాయలు, లక్షల రూపాయల పుస్తకాలు ఉన్నాయో, మాంత్రిక విద్యకు సంబంధించిన పుస్తకాలు ఆ రోజుల్లో 2000 సంవత్సరాల క్రితం 50,000 వెండి రూకల పుస్తకాలు ఇక్కడ ఎఫెసు పట్టణంలో, ఒక పట్టణంలో ఉన్నాయి. అంటే దేవుడి కంటే దెయ్యాన్ని బాగా స్టడీ చేస్తున్నారు. ఇందాక చెప్పే కదా, మనం చెడ్డోళ్ళం దేవుడి దగ్గర సెట్ అవ్వం సార్ మనం. ఎందుకంటే దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే మంచోళ్ళు అవ్వాలి, మనం మంచిగా మారాలి. ఎప్పుడు కదా మారుతాం? కాబట్టి మనం దెయ్యం దగ్గరికి వెళ్తే సెట్ అయిపోతాం, చాలా త్వరగా ప్రసన్నం చేసుకోవచ్చు. నేను చెప్పాను, ఇలాంటి మాటలు కనుక ఊర్లలో చెప్తే నిజమే అనుకొని అందరూ నీ వైపే వస్తారు, దేవుని దగ్గర కంటే ఇటే ఎక్కువ వస్తారు. వాళ్ళకి కావాల్సింది ఏంటి? సహాయం కావాలి. దేవుడైతే ఏంటి, దెయ్యం అయితే ఏంటి? జనాలు అంటున్నారు, దేవుడైతే ఏంటి, దెయ్యం అయితే ఏంటి, మాకు సాయం కావాలి, మమ్మల్ని బతికిచ్చేవాళ్ళు కావాలి. దెయ్యమే బతికిస్తుందంటే పదండి దెయ్యం దగ్గరికే పోదామంటారు. కాబట్టి ఇలాంటి మాటలు ప్రచారం చేయొద్దు. అయితే ఇక్కడ నేను చెప్పాలనుకున్నటువంటి విషయం ఏమిటంటే, మనము దెయ్యాన్ని ఆరాధించేటువంటి విషయము ఒకవేళ మనకు పెద్ద ఆశ్చర్యం కలగదు. ఎందుకంటే ఆల్రెడీ మన దేశంలో క్షుద్ర పూజలు ఉన్నాయి, మాంత్రిక విద్యలు ఉన్నాయి, మనకి చేతబడులు ఉన్నాయి, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. అయితే అవి వర్కౌట్ అవుతాయా లేదా అనేది తర్వాత ప్రశ్న, దాని దగ్గరికి మనం వెళ్ళలేదు. ఎందుకంటే ఎక్కువ మంది అడిగేటువంటిది ఏంటిదంటే చేతబడులు నిజంగా జరుగుతాయా అని అడుగుతూ ఉంటారు. అది వేరే ప్రశ్న, అక్కడికి మనం వెళ్ళటం లేదు. కానీ జరిగినా జరగకపోయినా పాపం జరుగుతాయి అనే నమ్మకంతో కొన్ని వేలు లక్షల రూపాయలు వాటి మీద పెట్టుబడి పెట్టి వాటిని స్టడీ చేస్తున్నారు. ఇందులో ఏమిటి అంటే అపవాది ఆరాధించబడటాన్ని మనం చూస్తాం. దేవుడు ఎలాగైతే ఆరాధన కోరుకున్నాడో, ఆరాధించబడుతూ ఉన్నాడో, అలాగే అపవాది నేరుగా ఆరాధన కోరుకొని మనుషులు తనను ఆరాధించాలని ఆయన మనుషులను తన వైపు తిప్పుకుంటూ ఉన్నాడు. అది బైబిల్లో మనకు స్పష్టంగా నేరుగా డైరెక్ట్గా కనబడుతూ ఉంటుంది. మత్తయి సువార్త మనం గమనించేటప్పుడు 4వ అధ్యాయం ప్రభు అయినటువంటి యేసు సందర్భంలోనే ఆయన నేరుగా చేసిన ఒక ప్రయత్నం మనకి ఇక్కడ ఉంటుంది. మత్తయి సువార్త 4వ అధ్యాయం మనం గమనించేటప్పుడు 8వ వచనము 9వ వచనము, మరలా అపవాది మిగిలిన ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తోడుకొని పోయి ఈ లోకరాజ్యాలన్నింటినీ వాటి మహిమను ఆయనకు చూపించి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన యెడల, మరలా చెప్తున్నాను, సాగిలపడి నమస్కారము చేయటము అనేటువంటి మాటకు అర్థం ఏమిటి అంటే ఆరాధన. And he said to him, all these things I will give you if you will fall down and worship me. And you will fall down and worship me. నువ్వు నాకు గనక నా ఎదుట సాగిలపడి నాకు ఆరాధన చేస్తే వీటన్నింటినీ నేను నీకు ఇచ్చేస్తాను అని చెప్పేసి అన్నాడు. అంటే ఏం కావాలంటే అపవాదికి
నువ్వు సాగిలపడి నన్ను ఆరాధించు, ఇదంతా ఇచ్చేస్తాను. ఇది చూసేటప్పుడు బలహీనులు ఎవరైనా ఉన్నారంటే అవ్వ అపవాదిని ఆరాధిస్తే ఇంత ఈజీగా ఇదంతా సొంతం అవుతుందా, అయితే యేసుక్రీస్తు ఆరాధించలేదు కానీ నేను ఆరాధిస్తా, ఇదంతా నాకు ఇవ్వని అంటారు. జనాలకు కావాల్సింది ఇదే. ఈ లోకమంతా, ఈ లోకాన్ని ఎవరికి ఇస్తాడట ఆయన? నువ్వు నాకు సాగిలపడు, నన్ను ఆరాధించు, నన్ను ఆరాధిస్తే ఇదంతా నీ సొంతం అవుతుంది అని అన్నాడు. అందుకే జనాలు పొలోమని పడిపోతూ ఉన్నారు. అంటే ఇందులో నేను చెప్పాలనుకున్న విషయం ఏమిటంటే, దేవుడు ఎలాగైతే ఆయన ఆరాధన కోరుకున్నాడో, మనుషులు తను ఆరాధించాలని ఆయన ఎదురు చూస్తున్నాడో, అపవాది దాన్ని కోరుకుంటున్నాడు. కోరుకున్నాడు కానీ నేరుగా ప్రభు అయినటువంటి యేసును కూడా నేను నా వైపు తిప్పుకోగలను అనేటువంటి ఆ ప్రయత్నం ఉంది కదా. ఒకసారి ఒకరు అన్నారు, ఇందులో అపవాది యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది కదా, దాన్ని మనం అప్రిషియేట్ చేయాలండి అని. ఒకసారి మనమే సువార్థికులు ఏం చేస్తామంటే, వీళ్ళు వాక్యం వినర్లే, అమ్మో వీళ్ళు వినర్లే, వీళ్ళకి మనం చెప్పలేములే అని మనం వదిలేస్తాం. అపవాదికి ఎంత కాన్ఫిడెన్స్ అండి, ప్రభు అయినటువంటి యేసును కూడా నా వైపు తిప్పుకుంటాను అనే ప్రయత్నమే కదా. అమ్మో ఈయన వల్ల కాదులే, ఈయన అసలు నా వల్ల కాదు, నేను ట్రై చేయటం అనవసరం అనుకోలేదు ఆయన. ప్రభు అయినటువంటి యేసును, సాక్షాత్తు ప్రభు అయినటువంటి యేసుని నన్ను ఆరాధించమని చెప్పేసి అడుగుతున్నాడు. కాబట్టి అపవాది మానవ ఆరాధన కోరుకుంటున్నాడు అంటే అవును, కోరుకుంటూ ఉన్నాడు. అయితే ఆరాధన అనేటువంటిది అపవాదికి చేయకూడదు. ప్రభు అయినటువంటి యేసు ఆ తర్వాత చెప్తూ ఉంటాడు, 10వ వచనమో, యేసు వానితో, సాతానా పొమ్మో, ప్రభు అయిన నీ దేవుని మ్రొక్కి ఆయన్ను మాత్రమే సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నది అని. కొంతమంది కాంటెక్స్ట్లో నుంచి మాట బయటికి తీసుకొని వస్తారు. నీ దేవుణ్ణి మ్రొక్కి ఆయన్ను మాత్రమే సేవించాలి అని చెప్పేసి ఉంది. యూ షల్ వర్షిప్ ద లార్డ్ యువర్ గాడ్ అండ్ హిమ్ ఓన్లీ యూ షల్ సర్వ్. ఇక్కడ ప్రభువైన యేసు చెప్తూ ఉన్నాడు, యూ షల్ వర్షిప్ ద లార్డ్ యువర్ గాడ్, నీ దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి. ఇదిగో మాత్రమే అని అన్నాడు అంటే తండ్రిని మాత్రమే, అందులో ఈయన లేడు తెలుసా అని అంటారు. వాస్తవంగా అది కాంటెక్స్ట్లో నుంచి బయటకు తీసుకొని వచ్చి చూపించడం. ఇక్కడ ఎవరెవరి మధ్య జరుగుతుందంటే తండ్రికి కుమారుడికి మధ్య జరగలేదు. అది అపవాదికి దేవునికి మధ్య జరిగితే, అపవాది నన్ను ఆరాధించంటే నిన్ను ఆరాధించకూడదు, దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి అనేటువంటి చెప్తున్నాడు. తండ్రిని ఆరాధించాలా, కుమారుడిని ఆరాధించాలంటే కుమారుని కాదు తండ్రిని అని చెప్పలేదు ఇక్కడ. కొంతమంది ఏం చేస్తారంటే వచనాలను తీసుకొని వాళ్ళు అనుకున్న కాంటెక్స్ట్లో పెట్టి చూపించేసరికి, ఎలాగైతే పచ్చ కామెరలు వచ్చిన వాళ్ళకి లోకమంతా పచ్చగా కనబడుతుందో, వీళ్ళకి ఏ వచనం చూపించినా అట్లనే కనబడుతుంది. అలా చూపించేటప్పుడు కొందరు దాన్ని అట్లా అర్థం చేసుకుంటూ ఉంటారు, కానీ అది అట్లా చెప్పలేదు. ఆ కాంటెక్స్ట్లో అసలు ఇక్కడ జరగలేదు. అపవాదిని ఆరాధించాలంటే నిన్ను ఆరాధించకూడదు, దేవుడిని మాత్రమే ఆరాధించాలి. కాబట్టి దేవుడే ఆరాధనకి పాత్రుడు, కానీ ఒక దేవదూతను ఆరాధించకూడదు, అపోస్తులను ఆరాధించకూడదు, ఏ మనిషిని కూడా ఆరాధించకూడదు. సాక్షాత్తు అపవాది నన్ను ఆరాధించమని చెప్పేసన్నా, ఈ లోకము ఈ మహిమంతా నీకు ఇస్తానన్నా అపవాదిని కూడా ఆరాధించకూడదు. ఇటువంటిది కూడా మనం చూస్తూ ఉంటాం. లోకంలో ఉన్నటువంటి మాంత్రిక విద్యలన్నీ కూడా అపవాదిని ఆరాధించడం, లేకపోతే దేవుడిని ఆరాధిస్తున్నారు, వాళ్ళు దెయ్యాన్ని ఆరాధిస్తూ ఉన్నారు. అంటే మనుషులకి షార్ట్ కట్స్ చాలా ఇష్టము. ఎందుకంటే త్వరగా గొప్ప వాళ్ళు అయిపోవటం, త్వరగా ఏదన్నా నేర్చేసుకోవటం, త్వరగా అంతా ఇది చాలా ఇష్టం. అలాగనే దేవుని దగ్గర అయితే చాలా స్ట్రిక్ట్గా ఉంటే రూల్స్ అని చెప్పేసి అపవాది దగ్గరికి వెళ్తారు. అయితే ఒకసారి ఒక ఆయన అన్నాడు, ఏమండి మనం అనుకుంటాం కానీ దేవుడి దగ్గర కంటే దెయ్యం దగ్గరే ప్రమాదం ఎక్కువండి అని. ఎందుకంటే అక్కడ రూల్స్ మీరు ఏదన్నా చేస్తే అక్కడే రక్తం కక్కుని చేస్తారంట. ఆయన చెప్పేటప్పుడు అలా రక్తం కక్కుని వచ్చిన వాళ్ళు ఎవరైనా నీకు తెలుసా అని అడిగాను. అంటే నాకు తెలియదు అన్నారు, నాకు నేర్పిన వాళ్ళని అన్నారు. అంటే ఆయన కూడా మాంత్రిక విద్యను అభ్యసించినటువంటి వ్యక్తి. అయితే నువ్వెప్పుడైనా మరి ఈ పూజ చాలా కాలం చేస్తున్నాను అన్నావు కదా, నీకు ఎప్పుడైనా ఏ దెయ్యమైనా ప్రత్యక్షమైందంటే ఇంకా ప్రత్యక్షం కాలేదు అన్నాడు. అంటే ఇంకా అంటే ఇక ముందుట అయిద్దని నువ్వు నమ్ముతున్నావు అంటే నమ్మబట్టేగా చేస్తున్నావు అంటున్నాడు. అంటే నా సాధన సరిపోలేదని అంటున్నాడు. అంటే ఒక్కోసారి మనుషులు ఎట్లాంటి భ్రమలో ఉంటారంటే, నువ్వేమో ప్రారంభించినప్పుడు దెయ్యాన్ని చాలా ఈజీ అన్నావు, ఇప్పుడు దాకా ప్రత్యక్షం కాలేదన్నావు, నా సాధన సరిపోవట్లేదన్నావు. అంటే ఇంకా సాధన చేయాలా? అంత కష్టపడితే దేవుడినే ప్రసన్నం చేసుకోవచ్చుగా, దెయ్యం దగ్గరికి ఎందుకు వెళ్ళావు? నువ్వేమో ఇది షార్ట్ కట్ అంటున్నావు, మళ్ళీ ఏమో తేడా వస్తే రక్తం కక్కుని చేస్తారంటున్నావు. దేవుని దగ్గర కంటే ఇక్కడే చాలా ప్రమాదం అంటున్నావు. మరి అప్పుడు దేవుని దగ్గరికే రావచ్చు కదా.
నేను చెప్పాను, నీ మాటలు మళ్ళీ నీ మాటలకే వ్యతిరేకంగా ఉన్నాయి. నువ్వేమన్నావు, దేవుని దగ్గర అయితే కష్టమండి, ఇక్కడ తేలిక అన్నావు. మళ్ళీ ఇక్కడ తేడా వస్తే రక్తం కక్కుని చేస్తారన్నావు. ఇదే కష్టంగా ఉంది వింటుంటే. ఇక్కడ తేలిగ్గా ప్రసన్నం చేసుకోవచ్చు అన్నావు, నీ జీవితంలో ఇంతవరకు కాలేదని అంటున్నావు. ఇక మీదట అంటే నా సాధన సరిపోలేదు అంటున్నావు. అంత కష్టపడేటప్పుడు దేవుని దగ్గరే నువ్వు ఏదైనా సాధించవచ్చు కదా. అంటే మనుషులు ఏం చేస్తారంటే అలాంటి ఒక భ్రమలోకి తీసుకొని వెళ్తూ ఉంటారు. అలాంటి ఒక భ్రమలోకి తీసుకొని వెళ్ళి మోసగిస్తూ ఉంటారు. అయితే లోకంలో మనం గమనించినప్పుడు, ఇప్పుడు కాదు, భారతదేశంలో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. కానీ ఎప్పుడో మోషే కాలంలోనే మనం గమనించినప్పుడు ఐగుప్తు దేశంలో మాంత్రిక విద్యలు మనం చూస్తూ ఉంటాం. అక్కడ కూడా మనం చూసినప్పుడు వాళ్ళంతా కూడా మోషే కర్ర తీసి కింద వేసినప్పుడు పామైనప్పుడు వాళ్ళు కర్రలు వేస్తే పామైంది. అంటే వాళ్ళు వాటిని అభ్యసించటం మనం చూస్తూ ఉన్నాం. అభ్యసించటం మాత్రమే కాదు, వాళ్ళ కర్రలు అక్కడ వేసినప్పుడు పాములైనవి అంటే అక్కడ వాళ్ళకి ఒక అసాధారణమైనటువంటి శక్తి ఉన్నట్లుగా స్పష్టంగా కనబడుతూ ఉంది. కాబట్టి దేవుడు ఉన్నాడనేటువంటిది ఎంత నిజమో, దెయ్యము అపవాది ఉన్నాడనేది అంతే నిజం. దేవునికి శక్తి ఉన్నదనేటువంటిది ఎంత నిజమో, అపవాది కూడా కొంతమేర శక్తి ఉన్నటువంటిది నిజమది. దాన్ని ఎవరు కూడా కాదనలేరు. కానీ దేవుని శక్తి ముందు అపవాది శక్తి అయితే నిలబడలేదు. సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. ఒకసారి మేము చిత్తూరు జిల్లా వెళ్ళాం. చిత్తూరు జిల్లా వెళ్తే ఆ ఊర్లో దెయ్యాలను బాగా నమ్ముతారు. దేవుడి కంటే దెయ్యాలను బాగా నమ్ముతారు. దేవుడి కంటే దెయ్యాలను బాగా నమ్మటం మాత్రమే కాదు, దేవునికి భయపడేదానికంటే దెయ్యానికి ఎక్కువ భయపడతారు. రాత్రి అయితే బయటికి వెళ్ళాలంటే బాగా భయపడతారు. నాకు చెప్తా ఉంటే నేను అంత నమ్మను వాటిని అని చెప్పేసి అంటే అప్పుడు నాకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా వినన్నా, ఇది విన్న తర్వాత కూడా దెయ్యం లేదంటావా, మరి ఇది ఏమంటావు నువ్వు చెప్పు అని చెప్పేసి అన్నారు. అని నాకు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఎగ్జాంపుల్ చెప్తే అక్కడ ఉన్నటువంటి ఆ ఊరు అమ్మాయిని, ఆ ఊరు వాళ్ళకి తమిళనాడులో చుట్టాలు ఉంటే అక్కడ పెళ్లి సంబంధం ఇచ్చారు. అయితే వీళ్ళు తమిళనాడులో ఉన్నటువంటి వాళ్ళకి చుట్టాల సంబంధమే కాబట్టి వాళ్ళకి తెలుగు వచ్చు. ఈ అమ్మాయి కూడా తెలుగు అమ్మాయి. ఈ అమ్మాయికి అసలు తమిళ్ రాదు, అస్సలు రాదు. అక్కడ తమిళనాడులో సంబంధం ఇచ్చారు. పెళ్ళైన తర్వాత అక్కడికి వెళ్ళిపోయింది. ఇంట్లో తెలుగే మాట్లాడుకుంటారు కాబట్టి సంబంధం లేదు. ఆ అమ్మాయికి దెయ్యం పట్టిందట. దెయ్యం పట్టినప్పుడు అనర్గళంగా తమిళ మాట్లాడిద్దట. తమిళ దెయ్యం అంట పట్టింది. అంటే నేను అట్లా ఉన్నాను ఇట్లా ఉన్నాను అని చెప్పేసి ఏదో బ్యాక్గ్రౌండ్ చెప్తారు కదా, నా భర్త నా కుటుంబం ఇది అది అని మొత్తం తమిళ్లో చెప్పిద్దట. ఇప్పుడు ఆయన నాకు ప్రశ్న వేసాడు, అన్న నువ్వు దెయ్యం లేదంటున్నావు కదా, ఈ అమ్మాయికి పట్టింది తమిళ దెయ్యం, ఊరోళ్ళందరికీ తెలుసు తమిళ దెయ్యం పట్టిందని. ఎందుకంటే ఆ అమ్మాయి తమిళ అమ్మాయి అయితే తమిళే మాట్లాడితే అక్కడ ఎవరు దానికి ఆశ్చర్యపోయేవాళ్ళు కాదు. ఈ అమ్మాయికి ఆ దెయ్యం పట్టినప్పుడు మాత్రమే అనర్గళంగా తమిళం మాట్లాడిద్ది. ఆ తర్వాత దెయ్యం దిగిపోయిన తర్వాత మళ్ళీ తెలుగులో మాట్లాడిద్ది. ఇది ఎట్లా, దీనికి సమాధానం చెప్పు. నిజంగా దెయ్యమే కనుక లేకపోతే, ఆ అమ్మాయి మీదకి వచ్చిన దెయ్యమే కాకపోతే ఆ అమ్మాయి అంత అనర్గళంగా తమిళ ఎలా మాట్లాడుతుంది? ఆ అమ్మాయికి తమిళ రాదు అని అన్నాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు సీరియస్గా ఆలోచన చేయండి ఆ తమిళ దెయ్యం గురించి, ఎట్లా అది సాధ్యమవుతుంది అనేటువంటిది. అంటే లోకంలో కొంతమంది ఏం చేస్తారంటే మనల్ని కన్విన్సింగ్ చేయడానికి భలే ఉదాహరణలు చెప్తూ ఉంటారు. నేను చెప్పాను ఇది నిజంగా జరిగిందా అని. నిజంగా జరగటం ఏంటన్నా, ఊరంతా చెప్పుకుంటున్నారు అని అన్నాడు. ఊరంతా చెప్పుకుంటున్నారు, నువ్వు నాకు చెప్పావు, నేను ఇంకొకరికి చెప్తాను, వాళ్ళంతా నమ్ముతారు. ఇందులో నిజమెంత అనేటువంటిది ప్రామాణికం ఎవరికి తెలియదు. తమిళ దెయ్యం పట్టిందంట అంటే పట్టిందంట. అదే ఒకవేళ కన్నడ దెయ్యం పట్టిందంట అంటే కన్నడ దెయ్యం పట్టిందంట, మలయాళ దెయ్యం పట్టిందంటే మలయాళ దెయ్యం పట్టిందంట. ఇందులో ఏంటంటే అంట అనే విషయాలు చాలా ఉంటాయి. కొంతమంది మరీ ఏంటంటే ఒక అడుగు ముందుకేసి ఆయనే వెళ్ళి తమిళ దెయ్యం మాట్లాడితే వినొచ్చినట్టుగా చెప్తారు. అక్కడ విని చూసొచ్చిన వాళ్ళు ఎవరు కూడా లేరు అలాంటి పరిస్థితులు. అయితే మనము దేవుడు ఉన్నాడని ఎలాగైతే నమ్ముతున్నామో అపవాది దెయ్యం ఉంది అనేటువంటిది మనం నమ్ముతూ ఉంటాం. ముఖ్యంగా బైబిల్లో మనం చదివేటప్పుడు క్రీస్తు ప్రభు జీవించినటువంటి కాలంలో అనేకమైన దెయ్యాలను వదలగొట్టాడు. ఇది నిజం. ఇక్కడ ఈ పాస్టర్లు కొంతమందికి బాగా కలిసి వచ్చి ఆ దెయ్యాల పేర్లు చెప్పి జనాలను భయపెట్టేసి వాళ్ళని ఆటలాడిస్తూ ఉన్నారు. అలాగా దెయ్యాల పేర్లు చెప్పి భయపెట్టి కొంతమంది తావిత్తులు అమ్మేటువంటి పాస్టర్లు కూడా ఉన్నారు, బూడిద అమ్మే పాస్టర్లు కూడా ఉన్నారు. నిమ్మకాయలు అయితే నాకు తెలియదు, కానీ పాస్టర్ గారు తావిత్తులు అమ్మటం నాకు తెలుసు. ప్రార్థన చేసి తావిత్తు ఇస్తే కట్టుకొని వచ్చినటువంటి తెలంగాణలో ఒకసారి నేను చూశాను.
అయితే మనుషులు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళు దేవుణ్ణి కాకుండా దెయ్యాన్ని కూడా ఆరాధన చేసేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం మన చుట్టుపక్కల. కానీ దేవుని వాక్యంలో స్పష్టంగా తెలియజేస్తున్నాడు, దేవుణ్ణి మాత్రమే, దేవునికి మ్రొక్కి ఆయన్ను మాత్రమే సేవింపవలెను అని వ్రాయబడి ఉంది. ఇక్కడ సేవించడం అనేటువంటి పదం దగ్గర మనం కనుక గమనించినట్లయితే మ్రొక్కి ఆయన్ని మాత్రమే సేవించవలెను అనేటువంటిది ఆయన్నే ఆరాధించాలి, ఆయన్నే ఆరాధించాలి, ఆయన్నే సేవించాలి, ఆయన తప్ప ఇంకెవరిని కూడా చేయకూడదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే మనం గమనించినప్పుడు పై విషయాలని జాగ్రత్తగా మీరు చూడండి. ఒక మనిషిని మనం ఆరాధించకూడదు, అపోస్తులైనా వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా, పైనుంచి దిగి వచ్చినటువంటి దేవదూత అయినా సరే మనం ఆరాధించకూడదు. ఇంకా చెప్పాలి అంటే దెయ్యాలను ఆరాధించకూడదు, దెయ్యాల లీడర్ అయినటువంటి అపవాదిని కూడా ఆరాధించకూడదు. మానవ ఆరాధనకు ఇక సృష్టించబడినటువంటి ఈ సృష్టములో ఏది కూడా మానవ ఆరాధనకి అర్హత కలిగినటువంటిది కాదు. మరి ఎవరిని మాత్రం ఆరాధించాలి అని అంటే ఇక్కడ క్రీస్తు ప్రభు చెప్పాడు, దేవునికి మ్రొక్కి ఆయన మాత్రము సేవించాలి. యూ షల్ వర్షిప్ ద లార్డ్ యువర్ గాడ్. దేవుణ్ణి మాత్రమే మనం ఆరాధించాలి. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. కొంతమంది ఇక్కడి నుంచి ఏం చేస్తారంటే దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి అంటే తండ్రిని అని అంటూ ఉంటారు. ఈ మాట ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి. మనం బైబిల్ గమనించేటప్పుడు మనం చూసేటువంటి విషయం ఏమిటి అంటే ప్రభు అయినటువంటి యేసు ఆరాధించబడ్డాడు. దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి. ఈయనకి అర్హత లేకపోతే ఈయన ఏం చేస్తుండాలి? ఈనాడు పేతురు దగ్గరకు వచ్చి కొన్నెల్లి పాదాల మీద పడితే, వదుసుమి లే, నేను కూడా నీతో సహదాసునే అని చెప్పేసి అన్నాడు. నీ వంటి స్వభావం కలిగిన మనిషినే. అక్కడ బర్నబాని పౌలును ఆరాధించాలనుకున్నప్పుడు మేము కూడా మీ వంటి స్వభావం కలిగిన మనుషులమే, ఎందుకు మీరు అలా చేస్తున్నారు అని అన్నాడు. కాబట్టి ప్రభు అయినటువంటి యేసు ఆరాధనకి అర్హత లేనటువంటి ఒక వ్యక్తి అయ్యి ఆయన ఆరాధించబడితే ఆయన ఏం చేసి ఉండాలి? ఖచ్చితంగా అంటే పేతురు దేవునికి నమ్మకంగా ఉన్నట్లుగా, పౌలు దేవునికి నమ్మకంగా ఉన్నట్లుగా, ప్రకటన గ్రంథంలో దూత దేవునికి నమ్మకంగా ఉన్నట్లుగా యేసు దేవునికి నమ్మకంగా లేడా? నిజంగా అది దేవునికి వెళ్ళవలసిన ఆరాధన తనకు అర్హత లేకపోతే తను ఏం చేస్తుండాలి? పేతురు చెప్పినట్లుగా, పౌలు చెప్పినట్లుగా, దూత చెప్పినట్లుగా, వద్దు సుమి, నువ్వు చేసేది తప్పు, నువ్వు అట్లా చేయకూడదు, నేను దానికి అర్హుణ్ణి కాదు, నువ్వు తండ్రిని మాత్రమే ఆరాధించు అని చెప్పాలిగా. లేదు, దాన్ని స్వీకరించాడంటే దాని అర్థం ఏంటి? ఖచ్చితంగా ఆయన ఏమై ఉండాలి? బైబిల్లో మనం గమనించేటప్పుడు ఒక సందర్భంలో కాదు, అనేక సందర్భాలలో మనం చూసినప్పుడు ప్రభు అయినటువంటి యేసు ఆరాధించబట్టాన్ని పదే 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 మనం చూస్తూ ఉంటాం. ఉదాహరణకు మనం గమనించేటప్పుడు మత్తయి సువార్త, ఒకసారి ఒక ఆయన ఈ వచనం చూపిస్తే, మత్తయి సువార్త మనం గమనించినప్పుడు 2వ అధ్యాయము, క్రీస్తు ప్రభు పుట్టినప్పుడు తూర్పు దేశం నుంచి జ్ఞానులు వచ్చారు. జ్ఞానులు వచ్చి 2వ వచనము, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనము, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రాన్ని చూసి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. ఒకసారి ఒకరు అన్నారు, మనకు కూడా పూజలు ఉంటాయా అని. అంటే పూజ అంటే మీ అర్థం ఏంటి? అసలు ఆ సౌండే మనకు డిఫరెంట్గా వినపడుతుంది పూజ అనగానే. నేను చెప్పాను పూజ అనేటువంటి మాట ఒకసారి ఆంగ్లంలో చదువుతాను, వినండి. సేయింగ్, వేర్ ఈజ్ హీ హూ హ్యాస్ బీన్ బోర్న్ కింగ్ ఆఫ్ ద జ్యూస్, ఫర్ వీ హ్యావ్ సీన్ హిస్ స్టార్ ఇన్ ద ఈస్ట్ అండ్ హ్యావ్ కమ్ టు వర్షిప్ హిమ్. మేము ఆయన ఆరాధించడానికి వచ్చాం, దాన్నే పూజించడానికి వచ్చాం. ఆరాధన అనే మాట, వర్షిప్ అనేటువంటి ఆ పదాన్ని మనం గమనించినప్పుడు తెలుగులో ఆరాధనని, పూజని, సాగిలపట్టమని, మ్రొక్కటమని, నమస్కరించటమని తర్జుమా చేశారు. కాబట్టి పూజ అనేటువంటిది ఏమిటంటే ఆరాధనే వాళ్ళు పూజ అంటారు, మనం దాన్ని ఆరాధన అని అంటూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ వాళ్ళు చెప్పినటువంటిది ఏమిటంటే, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రాన్ని చూసామో ఆయన ఆరాధించడానికి వచ్చామో అని చెప్పేసి అన్నారు. ఆరాధించడానికి వచ్చారు 2వ అధ్యాయంలో. ఆ తర్వాత ఆ శిశువు విషయము వాళ్ళు ఎక్కడ ఉన్నాడో ఆ శిశువును కనుగొని ఆ నక్షత్రము అక్కడికి వాళ్ళని నడిపించినప్పుడు అక్కడికి చేరుకున్నారు.
అక్కడికి చేరుకొని 2వ అధ్యాయం 9వ వచనము, వారు రాజు మాట విని బయలుదేరి పోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశంలో వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటుకు మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. ఆ నక్షత్రం వాళ్ళని నడిపించింది. ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, ఖచ్చితంగా ఇది ఒక అసాధారణమైనటువంటి నక్షత్రమే. ఇది ఒక ఆర్డినరీ స్టార్ కాదు, ఇది ఒక అసాధారణమైనటువంటి నక్షత్రమే. అసాధారణమైనటువంటి నక్షత్రం కాకపోతే అది వాళ్ళని క్రీస్తు ప్రభు ఉన్నటువంటి చోటుకి నడిపించదు. వాళ్ళు రాగానే చెప్పారు, మేము ఆ నక్షత్రాన్ని చూసి వచ్చాము అని చెప్పేసి అన్నారు. నక్షత్రాన్ని చూసి రావటం మాత్రమే కాదు, 9వ వచనం మరలా వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటు మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. కాబట్టి ఇక్కడ మనం చెప్పగలము అది ఖచ్చితంగా ఒక అసాధారణమైన నక్షత్రమే. ఆ అసాధారణమైనటువంటి నక్షత్రం ఏం చేసింది అంటే వారిని ఆ శిశువు ఉన్నటువంటి చోటికి నడిపించింది. 10వ వచనం చెప్తూ ఉన్నాడు, వారు ఆ నక్షత్రాన్ని చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన్ని పూజించి, ఆయన పూజించడానికి వచ్చారు కదా, ఆరాధించడానికి, సాగిలపడి ఆయన్ని పూజించి ఆరాధించి తమ పెట్టెలు విప్పి, బాగా గమనించండి, ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఉంది. తమ పెట్టెలు విప్పి బంగారము, సాంబ్రాణి, బోలము కానుకలుగా ఆయనకి సమర్పించింది. ఏం సమర్పించారు? 1 బంగారము, 2 సాంబ్రాణి, 3 బోలము. అందుకనే 3 జ్ఞానులు వచ్చారని ఊహ. 3 కానుకలు అంటే కనీసం 3 వచ్చి ఉంటారని ఒకసారి ఒక ఆయన చెప్పాడు. 3 అని ఎలా చెబుతున్నారంటే 3 తెచ్చారు కాబట్టి 3 వచ్చి ఉండాలని. ఇద్దరే 3 తేగకూడదా? వాస్తవంగా జ్ఞానులు ప్లూరల్, ఒక బహువచనం. జ్ఞాని కాదు, జ్ఞానులు. ఇద్దరు కంటే ఎక్కువ ఎంతమంది అయినా వచ్చి ఉండొచ్చు, మనకు తెలియదు. కానీ ఇచ్చినటువంటి వస్తువులు, గిఫ్ట్లు మాత్రం 3 ఇచ్చారు: బంగారము, సాంబ్రాణి, బోలము. అయితే బంగారము, సాంబ్రాణి, బోలం ఇచ్చారంటే బంగారంతో ఈక్వల్ వాల్యూ ఉన్నటువంటివే సాంబ్రాణి, బోలం కూడా. ఇవాళంటే సాంబ్రాణికి లెక్కలేదు, కానీ ఒకప్పుడు సాంబ్రాణి అంటే చాలా 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 అరుదైనటువంటి విలువైన వస్తువు. మీరు ఆంగ్లంలో కనుక గమనించినట్లయితే అక్కడ చెప్తూ ఉంటాడు, వాళ్ళు ఇచ్చినటువంటి ఆ వస్తువుల గురించి చెప్తూ గోల్డ్, ఫ్రాంకిన్సెన్స్ అండ్ మేర్. గోల్డ్, ఫ్రాంకిన్సెన్స్ అండ్ మేర్ అంటే ఇది దేని గురించి మాట్లాడుతున్నాడంటే, ఫ్రాంకిన్సెన్స్, మేర్ అనేటువంటిది మీకు కొన్ని చెట్ల నుంచి వచ్చేటువంటి గమీ సబ్స్టాన్స్ ఉంటుంది, దాని గురించి మాట్లాడుతున్నాడు. అది ఇప్పటికి కూడా మీరు కనుక చూసినట్లయితే ఫ్రాంకిన్సెన్స్, ఇథియోపియన్ ఫ్రాంకిన్సెన్స్ మీకు చాలా ఖరీదైనటువంటిది ప్రపంచం. ఇథియోపియన్ ఫ్రాంకిన్సెన్స్ అని చెప్పేసి ఇప్పటికి కూడా ఫ్రాంకిన్సెన్స్ వాడుతూ ఉంటారు. మీకు కొన్ని స్మెల్ కనుక మీరు చూసినట్లయితే అరోమా థెరపీ అని ఎప్పుడైనా విన్నారా? అరోమా థెరపీ. మీరు కొన్ని రకాల వాసనలు చూడటం వల్ల కొన్ని జబ్బులు నయమవుతాయి. నమ్ముతారా? వింతగా ఉందా? పోనీ మీకు జలుబు బాగా చేసింది అనుకోండి, మీరు యూకలిప్టస్ వాసన చూశారు. యూకలిప్టస్ మీరు స్మెల్ చూసినప్పుడు ఏమవుతుంది? కొన్ని యూకలిప్టస్ అనే దానికంటే కూడా జెండు బాము, అమృతాంజనమో లేకపోతే మెంతో ప్లస్ మీరు వాసన చూశారనుకోండి, ముక్కుకు రాస్తే పోనీ విక్స్ రాస్తే ఏమవుతుంది? మీకు ఆ ముక్కు జలుబు అంతా కూడా తగ్గుతుంది. ఇది ఆశ్చర్యమేం కాదు, మీరు నమ్మినా నమ్మకపోయినా ఆ వాసన హీల్ చేస్తుంది మనకి లోపలికి వెళ్ళి. అలాగా కొన్ని రకాల వాసనలు మనిషిలో ఉన్న కొన్ని జబ్బులు తగ్గిస్తే ఇది నిజం. ఇప్పటికీ కూడా జపాన్లో అరోమా థెరపీ చేస్తూ ఉంటారు. పోనీ మీకు ఎట్లా చెప్తే అర్థమవుతుందేమో. కొన్ని వాసనలు చూస్తే మీ మూడు పాడవుతుంది. నమ్ముతారా? అసలు నమ్మరా? బాగా రెడీ అయ్యారు, మంచి స్నానం చేసి మంచి బట్టలు వేసుకున్నారు. మంచి బట్టలు వేసుకొని బయటికి రాగానే ఏదో బ్యాడ్ స్మెల్ వచ్చింది, పిచ్చి కంపు కొడుతుంది. ఎట్లా ఉంటుంది? వెంటనే ఇప్పుడు నాకు మంచి మూడ్ వచ్చింది, ఇందాక నుంచి స్నానం చేసి సెంటు కొట్టుకుంటే కూడా నాకు అంత బాగా అనిపించలేదు అని అనిపిస్తుందా? ఆ వాసన చూడగానే ఉన్న మన మూడంతా పాడైపోతుంది. అవునా కదా? చెడ్డ వాసన మనిషిలో ఉన్నటువంటి మనిషి యొక్క భావోద్వేగాల మీద ప్రభావం చూపిస్తుంది.
మంచి వాసన అనుకోండి, ఒక ఇరిటేషన్లో వచ్చాం. ఇరిటేషన్ అంటే బాగా చిరాకుగా ఉండి లోపలికి వచ్చాం, మంచి వాసన వచ్చింది. వాసన రాగానే మన మూడు మారిపోతుంది. అది మన శరీరము, మన ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపుతుంది. ఇప్పటికీ కూడా కొన్ని దేశాల్లో అరోమా థెరపీ ప్రాక్టీస్ చేస్తారు. చాలా జబ్బులకి అది మందు కూడా. అందుకనే ఆ రోజుల్లో అవి వాడేవాళ్ళు. ఈ రోజు అంతా కూడా కెమికల్స్ వాడుతున్నారు. అలాంటివి అయితే మనం ప్రోత్సహించకూడదు. కానీ నిజంగా న్యాచురల్గా దేవుడు సృష్టిలో ఇచ్చినటువంటి అరోమాస్ అయితే అవి మంచిది. అవి చాలా విలువైనవి కాబట్టి అవి తీసుకొని వచ్చారు క్రీస్తు ప్రభు దగ్గరికి. తీసుకొని వచ్చి ఆయన్ని పూజించారు, అంటే ఆరాధించారు. ఇక్కడ ఆరాధన అనే మాటకు ఒక విషయం మనం గమనించాలి. ఆరాధన అనేటువంటి మాటకు వర్షిప్ ఈజ్ గివింగ్, నాట్ గెటింగ్. ఆరాధన అంటే ఇచ్చుట, పుచ్చుకునుట కాదు. అందుకనే మీరు దేవుని దగ్గరకు ఆరాధించడానికి ఎప్పుడు వచ్చినా కానీ భక్తులు ఇచ్చేవాళ్ళు. ఇవ్వటం ఆరాధన. ఒక బీద విధవరాలు దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చినప్పుడు అక్కడ ఆమె దగ్గర ఉన్న 2 కాసులు ఇచ్చింది. ఎందుకంటే ఆరాధన అంటే ఇవ్వటం ఆరాధన అవుతుంది, పుచ్చుకోవటం కాదు. అందుకనే ఇది ఎందుకనో మనకంటే కూడా లోకంలో ఉన్న అన్యులకి బాగా అర్థమైందేమో. మీరు కొన్ని మతాల్లో చూడండి, దేవుని దగ్గరికి వట్టి చేతులతో వెళ్ళరు. అసలు వట్టి చేతులతో వెళ్ళరు. ఏదో ఒకటి తీసుకొని వెళ్ళి దేవునికి అక్కడ ఇచ్చి వస్తారు. ఇవ్వటం ఆరాధన అవుతుంది. అయితే బైబిల్లో మనకు కూడా దేవుడు అదే నేర్పించాడు, కానీ ఎందుకనో మనం దాన్ని అంత బాగా నేర్చుకోలేదు. కానీ ఆరాధించడానికి వాళ్ళు వచ్చారు, చాలా విలువైనటువంటివి ఇచ్చారు. ఇక్కడ ఒక విషయం చెప్తాను. మనం ఎప్పుడైనా దేవుణ్ణి ఆరాధించేటప్పుడు విలువైంది ఏమైనా ఇచ్చి ఉంటామా? దేవుణ్ణి ఆరాధించడానికి మనం విలువైంది ఏమైనా ఇచ్చి ఉంటామా? అత్యంత విలువైంది ఏమి ఇచ్చి ఉంటాం? ఆరాధించడానికి వచ్చినటువంటి వాళ్ళు బంగారం ఇచ్చారు, ఆరాధించడానికి వచ్చిన వాళ్ళు సాంబ్రాన్ని ఇచ్చారు, బోలం ఇచ్చారు. మనం ఏమి ఇచ్చి ఉంటాం దేవునికి ఎప్పుడైనా? ఆల్వేస్ మనీ మనీ మనీ, అంతే. డబ్బు తప్ప ఇంకేమైనా ఇచ్చి ఉంటామా? మీరు గ్రామాల్లో కనుక చూస్తే కోడి గుడ్డు పెడితే గుడ్డు తెచ్చేస్తారు. కొంతమంది నవ్వుతారు, కానీ నిజంగా కోడి గుడ్డు పెట్టింది అనుకోండి, మొదటి గుడ్డు తెచ్చి దేవుడికి ఇచ్చేస్తారు. కూరగాయలు కాస్తే మొదటి కాయలు తెచ్చి దేవుడికి ఇచ్చేస్తారు. పండ్లు కాస్తే మొదటి తెచ్చి దేవునికి ఇచ్చేస్తారు. ఇజ్రాయేలీలు అయితే వాళ్ళకు సంతానం కలిగితే మొదటి బిడ్డను తెచ్చి దేవునికి ఇచ్చేస్తారు. తర్వాత విడిపించుకుంటారు, అది వేరే విషయమో. ఏదైనా మొదటిది దేవునికి ఇచ్చేస్తారు వాళ్ళు. మనమైతే అంతా అయిపోయాక అడుగు పొడుగు లాస్ట్ ఏమైనా ఉంటే ఆయనకి ఇస్తాం, మళ్ళీ ఆయన ఆరాధిస్తాం. ఆరాధించడానికి మనం వచ్చి కూర్చోవటం తప్ప మనం విలువైన ఏమి ఇవ్వం. కానీ ఆరాధన అంటే ఇవ్వటం కూడా ఏంటంటే విలువైనటువంటివి. నిజంగా దేవుని దగ్గరకు ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, తిరుపతిలో హుండీలో ఎట్లా వేస్తారండి ఆ డబ్బులు, బంగారం. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, నిజంగా జీవం కలిగిన దేవుడు మాకు తెలుసు, జీవనం కలిగిన దేవుడు మాకు తెలుసు అని ఎప్పుడైనా బంగారం 1 గ్రాము వేస్తుంటామా? పోనీ గ్రాములు కాకపోయినా కానీ 1 గ్రాము ఎప్పుడైనా దేవునికి వేస్తుంటామా? ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, ఏమండి అసలు దేవుడు అంటే తెలియనటువంటి మోగ రాళ్ళ దగ్గరికి వెళ్ళి కిలోలు ఇస్తుంటే అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, జీవం కలిగినటువంటి దేవుడు మనకు తెలుసని మనం అనుకుంటున్నాం, కానీ మనం ఇచ్చే విషయంలో వాళ్ళ ముందు ఎందుకు పనికిరామండి అని. నిజంగా పోటీ కనుక పెట్టలేదు, కానీ పోటీ కనుక పెడితే ఇచ్చే విషయంలో మనం ఎందుకు పనికిరని తేలిపోతాం. కానీ తూర్పు దేశం నుంచి జ్ఞానులు వచ్చినప్పుడు అతి విలువైనటువంటివి ఆయన దగ్గరికి తీసుకొని వచ్చి బంగారం ఇచ్చారు, సాంబ్రాణి ఇచ్చారు, అంటే ఒకసారి ఎందుకు ఈ మాట ఎంతసేపు చెబుతున్నా అంటే, కొంతమంది సాంబ్రాణి ఆయనకి ఇచ్చారు, అంత విలువైంది అన్నాడు. నాయన ఇప్పుడున్న సాంబ్రాణి కాదు, అప్పట్లో సాంబ్రాణి అనేటువంటిది చాలా. ఇప్పటికి కూడా మీరు కావాలంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత గూగుల్లో ఇథియోపియన్ ఫ్రాంకిన్సెన్స్ అని మీరు టైప్ చేయండి. ఇథియోపియన్ ఫ్రాంకిన్సెన్స్ ప్రపంచంలో ది బెస్ట్ ఫ్రాంకిన్సెన్స్, మీకు అది ఇథియోపియాలో దొరుకుతుంది. అది కూడా ఇథియోపియాలో మీకు చెట్టు ఉంటుంది, ఆ చెట్టును అట్లా ఘాటు పెడితే దాని నుంచి గమ్ము బంక కారుతుంది. మనకు కూడా తుమ్మ చెట్లు ఇలాంటి బంక కారుతాయి కదా, అలాగా బంక కారుతుంది. ఆ బంకని ఏం చేస్తారంటే తర్వాత దాన్ని తీసి అమ్ముతారు. అది వేల లక్షల రూపాయల్లో ఉంటుంది. లైట్ గ్రీన్ కలర్లో వస్తుంది. అందులో ఉన్నటువంటి బెస్ట్ క్వాలిటీ అంతా కూడా మీకు తీసేసి ఏం చేస్తారంటే, మీరు పెద్ద హోటల్స్కి వెళ్ళినప్పుడు 5 స్టార్ హోటల్స్కి కింద క్యాండిల్ వెలిగిస్తాడు. క్యాండిల్ వెలిగించి ఆ పైన వేడి మీద ఒక ప్లేట్ మీద అది పెడుతూ ఉంటాడు. నెమ్మదిగా వేడవుతూ ఉంటే అందులో నుంచి ఆ స్పెషల్ అరోమా వస్తుంది. అది కనుక ఒక్కసారి పీల్చారు అంటే అది మత్తుమందుతో సమానం. మరలా అలాంటి వాసన పీల్చాలని అనిపిస్తూ ఉంటుంది.
ఒకసారి నేను చూశాను, అన్ని లక్షలు పెట్టి ఎందుకు కొంటారు అంటే, కొన్నాయన ఒకసారి వాడే ఆయన చెప్తున్నాడు, ఇవి ఎంత ప్రమాదం అంటే ఒక్కసారి ఆ వాసన చూస్తే మళ్ళీ చూడాలనిపిస్తుంది అలాంటి వాసన అని. అందుకొరకు మరలా కొంటాం అలాంటిది అని చెప్పేసి. అలాంటి ఫ్రాంకిన్సెన్స్లోనే అవి ఇచ్చారు క్రీస్తు ప్రభుకి, గోల్డ్, మేర్ అండ్ ఫ్రాంకిన్సెన్స్, అవి క్రీస్తు ప్రభుకి ఇచ్చారు. అయితే ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే, క్రీస్తు ప్రభుని వాళ్ళు ఆరాధించారు. క్రీస్తు ప్రభు పుట్టినప్పుడు తూర్పు దేశం నుంచి వచ్చినటువంటి జ్ఞానులు ఆయన ఆరాధించారు అని చెప్తే, ఒకే ఒక మాటలో ఒక ఆయన ఏం చేశాడంటే, ఏవండి క్రీస్తు ప్రభు ఆరాధించాడంటే ఆయన పసిపిల్లోడు, ఆయనకి తెలియక అంగీకరించాడు అని అన్నాడు. ఆయన ఎంత ఉన్నాడు పాపం అక్కడ, పసిపిల్లోడు, వీళ్ళకి తెలియక ఆరాధించారు. ఇంకొక అడుగు ముందుకేసి ఆయన అన్నాడు, అసలు వాళ్ళు క్రైస్తవులా, బాప్తిసం పొందారా? జ్ఞానులు క్రైస్తవులా, బాప్తిసం పొందారని పొందలేదు. వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు. బాప్తిసం పొందినటువంటి క్రైస్తవులు క్రీస్తు ప్రభుని ఆరాధించవచ్చా అని మాట్లాడుతున్నాను. మీరేంటి ఈ వచనం చూపించారు అన్నాడు. నేను అడిగింది క్రైస్తవులు ఆరాధించవచ్చా అని అడిగాను. మీరేం చూపించారు? జ్ఞానులు చూపించారు. వాళ్ళు బాప్తిసం పొందిన వాళ్ళు కాదు, తీసేయండి, నాట్ వ్యాలిడ్ అని చెప్పేసి అన్నాడు. అంటే కొంతమందికి తెలివితేటలు ఎంత బాగా రీజనింగ్ పవర్ ఇక్కడ ఉంటుంది, బాగా ఉంటుంది. ఆ తర్వాత క్రీస్తు ప్రభు మత్తయి సువార్త 8వ అధ్యాయం మనం గమనించినప్పుడు, 8వ అధ్యాయము ఒక కుష్ఠరోగి ఆయన దగ్గరకు వచ్చి ఆయన మ్రొక్కినటువంటి సందర్భాన్ని తెలియజేస్తూ ఉంటాడు 1-2 వచనాల్లో. ఆయన అంటే కొండ మీద ప్రసంగం అయిపోయింది, 5, 6, 7 అధ్యాయాలు. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహంలో ఆయన వెంబడించిన. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అని నేను ఆయనకు మ్రొక్కి. 2వ వచనం ఆంగ్లంలో, అండ్ బిహోల్డ్ ఏ లెపో కేమ్ అండ్ వర్షిప్డ్ హిమ్. బిహోల్డ్ ఏ లెపో కేమ్ అండ్ వర్షిప్డ్ హిమ్. ఒక కుష్ఠరోగి వచ్చి ఆయన ఆరాధించాడు. సేయింగ్, లార్డ్ ఇఫ్ యు ఆర్ విల్లింగ్ యూ కెన్ మేక్ మీ క్లీన్. నీకు ఇష్టమైతే నువ్వు నన్ను శుద్ధినిగా చేయి. ఆయన ఆరాధించాడు. సరే, ఇందాకడంటే పసిబిడ్డ, క్రీస్తు ప్రభు తెలియలేదు. ఇప్పుడు పెద్దవాడు అయ్యాడుగా, మినిస్ట్రీలో కూడా వచ్చాడుగా. ఆయన వచ్చి ఒక కుష్ఠరోగి ఆయన ఆరాధించినప్పుడు, వద్దు సుమి, నేను కూడా నీ వంటి స్వభావం కలిగిన వాడినే, నీతో కూడా సహదాసుండే, నువ్వు నన్ను ఆరాధించొద్దు, తండ్రిని మాత్రమే ఆరాధించని చెప్పాడా? దాన్ని అంగీకరించాడు. కింది వచనాల్లో కనుక చూసినట్లయితే, అందుకు ఆయన చేయి చాపి వాడిని ముట్టి, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడివి కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి అయ్యను. ఆయన ఆరాధించాడు. ఆరాధించినటువంటి దాన్ని క్రీస్తు ప్రభు అంగీకరించాడు అనేటువంటి తర్వాత వచనం స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి ప్రభు అయినటువంటి యేసు పసిబిడ్డగా ఉన్నప్పుడు మాత్రం కాదు, ఆయన పెరిగి పెద్దవాడైన తర్వాత ఆయన ఆరాధించబడ్డాడు. ఒక సందర్భంలో కాదు, మీరు కనుక గమనించినట్లయితే అనేకమైనటువంటి సందర్భాలలో క్రీస్తు ప్రభు ఆరాధించబడటం పదే పదే మనకు కనబడుతూ ఉంటుంది. కాబట్టి మనిషి ఎవరిని ఆరాధించాలి అంటే, మనిషి సృష్టించబడినటువంటి ఏ సృష్టాన్ని ఆరాధించకూడదు. దేవదూతలు కూడా సృష్టించబడినటువంటి వారే, వారిని ఆరాధించడానికి కూడా దేవుడు మనకు అనుమతి ఇవ్వలేదు. దేవదూతలు కూడా వద్దని చెప్పేశారు. మనిషి ఎంత గొప్పవాడైనా మనిషిని ఆరాధించకూడదు. అపోస్తుల్ని ఆరాధించినటువంటి సందర్భంలో కూడా పేతురు కావచ్చు, పౌలు కావచ్చు, బర్నబా, వాళ్ళందరూ కూడా మేము మీ వంటి స్వభావం కలిగినటువంటి మనుషులమే, నువ్వు లేచి నిలువని చెప్పేసి పేతురు కూడా చెప్పాడు. కాబట్టి మనం మనిషిని ఆరాధించకూడదు. ఈరోజు ముఖ్యంగా మనం ఉన్నటువంటి దేశంలో ఏంటంటే, మతాన్ని బోధించేటువంటి బోధకులను, ఎక్కువగా రిలీజియస్ టీచింగ్స్ చేసేటువంటి ఆధ్యాత్మిక గురువులను ఆరాధిస్తూ ఉంటారు. కానీ క్రైస్తవ్యంలో ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబడదు. ఎంత పెద్ద సేవకుడైనా, పోప్ అయినా కానీ ఆయన ఆరాధించకూడదు. వాళ్ళు కాళ్ళ మీద పట్టమో, ముద్దు పెట్టుకోవటమో వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ బిబిలికల్గా 100% రాంగ్ అది. మనిషి ఎంత గొప్పవాడైనా సరే వాళ్ళను ఆరాధించకూడదు. అంతేకాదు, మనం గమనించాము, ప్రభు అయినటువంటి యేసు ఆయన జీవించినటువంటి దినాల్లో అపవాది నేరుగా ప్రభు అయినటువంటి యేసు నుంచి ఆరాధన కోరుకోవటాన్ని మనం గమనించాం. కాబట్టి దేవుడు ఎలాగైతే మానవ ఆరాధన కోరుకుంటున్నాడో, ఎదురు చూస్తున్నాడో, అపవాది మానవ ఆరాధనని ఎదురు చూస్తూ ఉన్నాడు. దానికి అనేక మంది పడిపోయారు. అంటే ఇక్కడ మీరు గుర్తించాల్సిన విషయం ఒకటి దేవుడు, రెండవది దేవుడు కానటువంటి ఇక దేన్ని ఆరాధించినా అది ఎవరికి వెళ్తుందంటే దేవునికైతే వెళ్ళదు. దేవుణ్ణి ఆరాధిస్తే దేవునికి వెళ్తుంది. దేవుని కాకుండా ఇంకా దేన్ని ఆరాధించినా అది దేవుని వైపు వెళ్ళదు. అంటే మన ఆరాధన దేవుని వైపు వెళ్లకుండా డైవర్ట్ చేస్తున్నాడు అపవాది. అది ఒక డబ్బు వైపు కావచ్చు,
ఒకవేళ చదువు వైపు కావచ్చు, లేకపోతే పేరు ప్రఖ్యాతుల వైపు కావచ్చు, వెండి బంగారం కావచ్చు, ఇక ప్రపంచంలో దేని వైపైనా కావచ్చు, దేవుని వైపు కాకుండా ఇంకా ఎటువైపు అయితే తిప్పాడో ఇక అదంతా దేవునికి వెళ్ళదు. ఈరోజు నేరుగా డబ్బును ఆరాధించే వాళ్ళు ఉన్నారు, పూజించే వాళ్ళు ఉన్నారు, చదువును పుస్తకాలను పూజించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏ పని వృత్తి చేస్తారో వాళ్ళ ఆయుధాలను పూజించే వాళ్ళు ఉన్నారు, నేరుగా ఆయుధ పూజ అని అంటూ ఉంటారు. ఇక తల్లికి, తండ్రికి, గురువుకి అయితే నేరుగా పూజ చేసేటువంటి వాళ్ళు మనం చూస్తూ ఉంటాం. దేన్ని కూడా ఆరాధించకూడదు. మానవుడు దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి. దేవుని తప్ప ఇంకెవరిని ఆరాధించకూడదు. అయితే క్రీస్తు ప్రభు ఆరాధించబడ్డాడు. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? మానవుడు దేన్ని ఆరాధించకూడదు, దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి. అయితే క్రీస్తు ప్రభు ఆరాధించబడ్డాడు. దీన్ని బట్టి ఆయనకి ఆరాధనకి ఆయన యోగ్యుడే కాదా? యోగ్యుడు కాకపోతే పేతురు చెప్పినట్లుగా, పౌలు చెప్పినట్లుగా, దూత చెప్పినట్లుగా వదుసుమి అని చెప్పాలి. అలా చెప్పలేదు అంటే ఖచ్చితంగా ఆయన దేవునికి నమ్మకమైనటువంటి ఒక దాసుడు కాదు. అంటే ఒక పేతురికి ఉన్నటువంటి నమ్మకత్వమో, ఒక పౌలికి, ఒక దూతకు ఉన్నటువంటి నమ్మకత్వం క్రీస్తు ప్రభుకి లేదా? ఖచ్చితంగా ఉంది. మరి ఆయన ఎందుకు అంగీకరించాడంటే దానికి ఆయన అర్హుడు కాబట్టి అంగీకరించాడు. కాబట్టి క్రీస్తు ప్రభు ఆరాధనకి ఆయన అర్హుడా అంటే అవును, ఖచ్చితంగా అర్హుడు. ఆయన పుట్టినప్పటి నుంచి, అంటే కొంతమంది ఏమంటారంటే ఆయన పరలోకంలో ఉన్నప్పుడు అర్హుడేనండి, మేము కాదంటలేదు, భూమి మీదకి వచ్చిన సంగతి మాట్లాడుతున్నాం అన్నాడు ఆయన. బాబు, నేను కూడా భూమి మీదకి వచ్చిన సంగతే చూపిస్తున్నా, పరలోకంలో సంగతి కాదు. భూమి మీద శరీరధారిగా వచ్చినప్పుడు, పసిబిడ్డగా ఉన్నప్పుడు తూర్పు దేశం నుంచి జ్ఞానులు వచ్చారు. వచ్చిన వాళ్ళు తిక్కల వాళ్ళు కాదు, తెలివి లేని వాళ్ళు కాదు, మూర్ఖులు కాదు, బుద్ధిహీనులు కాదు. బైబిల్లో చెప్పటమే తూర్పు దేశం నుంచి వచ్చినటువంటి జ్ఞానులు ఆయన్ని ఆరాధించారు. ఒకసారి ఒకళ్ళు అన్నారు, అంటే క్రీస్తు ప్రభుని ఆరాధించకూడదని వాళ్ళకి తెలియదు అన్నాడు. నీకు ఏమన్నా అర్థమవుతుందా? బైబిల్లో జ్ఞానులు అన్నాడు, నువ్వేమో తెలియదు అంటున్నావు. అంటే నీకు తెలివి ఎక్కువ ఉందా, వాళ్ళకి ఉందా? అంటే వాళ్ళని జ్ఞానులు అని పరిశుద్ధాత్మ చెప్పాడంటే పరిశుద్ధాత్మ కూడా తెలియలేదా? ఏం మాట్లాడుతున్నాం? మనం మాట్లాడే మాటలు ఏంటో మనం సరిచూసుకోవాలి కదా. తూర్పు దేశం నుంచి వచ్చినటువంటి జ్ఞానులు, ఆయన దానికి ఆరాధనకి పాత్రుడు అనే విషయం వాళ్ళకి తెలుసు కాబట్టి ఆరాధించారు. పోనీ పసిబిడ్డ అని అన్నారు అనుకోండి, క్రీస్తు పెద్దయిన తర్వాత 1, 2, 3, 4 రాబోయే రోజుల్లో మనం వరుసగా చూస్తూ ఉంటాం. క్రీస్తు ప్రభు ఆరాధించబడినటువంటి విషయమో, ఎక్కడెక్కడ ఆరాధించబడ్డాడో అది క్రైస్తవులు మనకు ఏమి నేర్పిస్తుంది అనేటువంటి విషయాలు మనం గమనించబోతూ ఉంటాం. కాబట్టి క్రీస్తు ప్రభు ఆయన ఆరాధించబడ్డాడు. మానవ ఆరాధనకు ఖచ్చితంగా మనం చూసినప్పుడు సృష్టిలో ఏది కూడా అర్హత కలిగినటువంటిది కాదు. వాటిని మనిషి ఆరాధించకూడదు, మనిషిని ఆరాధించకూడదు. ఎంత గొప్పవాడైనా మనిషిని ఆరాధించకూడదు. తల్లిదండ్రుల్ని సన్మానించమని దేవుడు చెప్పాడు కానీ వాళ్ళని ఆరాధించకూడదు. అదేవిధంగా అపవాది మనల్ని చాలా మోసం చేస్తాడు కానీ ఏ విధంగా కూడా అపవాదిని మనం ఆరాధించకూడదు. దేవుని వైపు నుంచి మన ఆరాధన డైవర్ట్ చేయకూడదు. అపవాది ప్రయత్నం చేస్తాడు కానీ క్రీస్తు ప్రభు ఆరాధించబడ్డాడు. రాబోయేటువంటి రోజుల్లో క్రీస్తు ప్రభు ఏ సందర్భాల్లో ఎక్కడెక్కడ ఆరాధించబడ్డాడు, ఈ విషయాలన్నింటినీ వరుసగా అధ్యయనం చేస్తూ మనము క్రైస్తవులము క్రీస్తు ప్రభు ఆరాధించటం అనేటువంటిది అది అంగీకరించబడుతుందా, బైబిల్ మనకి ఏమి నేర్పిస్తుంది అనేటువంటి విషయాలను మనం గమనిద్దాం. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి ఎట్లా ఉందంటే, తెలంగాణ భాషలో చెప్పాలంటే ఏదో ఒక విధంగా క్రీస్తు ప్రభుని బద్నాం చేయాలి, అప్రదిష్ట పాలు చేయాలి, లేదా ఆయనకి చెందవలసిన మహిమ ఆయనకి చెందకుండా చేయాలి, ఆయనకి వెళ్ళవలసినటువంటి ఆరాధన ఆయనకి వెళ్ళకుండా చేయాలి అనేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. ఇంతకంటే దౌర్భాగ్యం ఏముండదు. నేను అప్పుడప్పుడు చెప్తాను, క్రీస్తు సంఘము అని క్రీస్తు ప్రభు పేరు పెట్టుకొని క్రీస్తు ప్రభుని తృణీకరించడం కంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఏమీ లేదు. కాబట్టి క్రీస్తుని గురించి మనం నేర్చుకోకపోతే ఇంకెవరు నేర్చుకుంటారు ప్రపంచంలో? క్రీస్తుని గురించి మనం నేర్పకపోతే ప్రపంచానికి ఎవరు నేర్పుతారు? కాబట్టి క్రీస్తుని గురించి మనం నేర్చుకోవాలి, ప్రపంచానికి మనం నేర్పించాలి. ఇది వివాదాస్పదంగా ఉంది, వదిలేద్దాం బ్రదర్ అన్నాడు ఒక ఆయన. వదిలేయటం కాదు, వివాదాస్పదము అనేటువంటిది కొంతమంది ఏంటంటే మరి జనాలకి ఎవరు నేర్పుతారు? ఎవరో ఒకరు చెప్పాలి కదా. ఇప్పుడు లెక్కలు కష్టంగా ఉంటేనే వదిలేశారనుకోండి, లెక్కల మాస్టరే ప్రపంచంలో ఎవడు లేడు అనుకోండి, ప్రపంచానికి లెక్కలు ఎవరు నేర్పుతారు? అంటే లెక్కలే కాదు, కష్టమైన ఏవో ఉంటాయి, కష్టం కదా అని వదిలేయటం కాదు. క్రీస్తుని గురించి మనం నేర్చుకోవాలి, కానీ ఎక్కడ కష్టం ఉంటుందో అక్కడ చాలా దీవెన ఉంటుంది.
ప్రపంచానికి మ్యాథమెటిక్స్ చాలా అవసరం, లెక్కలు కష్టంగానే ఉంటుంది, కానీ అది చాలా అవసరం. అదే కాదు, ఎక్కడ కష్టం ఉంటుందో అక్కడ ఖచ్చితంగా దీవెన కూడా ఉంటుంది. క్రీస్తు ప్రభువును మనం నేర్చుకోవటం వల్ల చాలా దీవెన మనకుంది. అందుకనే ఆ దీవెన రాకుండానే అపవాది భ్రష్టత్వం అంతా సృష్టిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం గమనించే విషయం ఏంటంటే, ప్రభు అయినటువంటి యేసుని గురించి ముఖ్యంగా ఆయన దేవుడా కాదా చాలా విషయాలు ఇప్పుడు దాకా చూసాం. ఇక మీదట మనం ఏం చూడబోతామంటే, ఆయన ఆరాధనకి పాత్రుడా, అసలు మానవ ఆరాధనకి ఎవరు పాత్రులు కాదు, ఎవరు పాత్రులు, ఆయన ఎట్లా ఆరాధించబడ్డాడు, ఈ విషయాలన్నీ మనం గమనిద్దాం. దేవుడు మనల్ని మన కుటుంబాలను దీవించునుగాక.